Hi everyone. Thanks for joining the session. Can someone please confirm, is my voice clear? Yes, we can hear you. Yes, Ashok. Yeah, fine. So let us start the session. So I think you're already in the batch 24 demo group. So మనకి batch 24 demo అని ఒక community group ఉంది. So we'll do share the course related materials and class recordings and all. So if you're not yet joined, you can join by scanning this QR code. So I will copy the joining link in the chat as well. You can utilize. Let me copy. Yeah, so let us start the session. So let me introduce myself. So myself Ashok, and I do have almost 13 plus years of experience, and my relevant experience also same. So I do have experience work with the different regions of clients like US, UK, and a couple of Asian clients as well. So I do have experience work with the different domains and sectors of project like banking domain, healthcare, manufacturing, insurance domain as well. And I almost have 5 plus years of training experience as well. So this is all about me. So let's jump on to the topic. So let us understand what is importance of the CRM. So we are going to learn about the Microsoft Dynamics CRM and Power Apps topics. సో ఫస్ట్ లెటస్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిఆర్ఎం. సో మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ సిఆర్ఎం తెలిసిందనుకోండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిమాండ్. మనకి డిమాండ్ ఉంటుందా లేదా? ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద సిఆర్ఎం, సో యూ కెన్ అనలైజ్ ఆ ప్రోడక్ట్కి మనకి మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా అనేది మీరు ఓన్గా అనలైజ్ చేసుకోవచ్చు. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, in present generation, to get success in the any kind of business, what is primary important thing? సో మనకి సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సేల్స్ ప్రాపర్గా ఉంటే మన బిజినెస్లో ఈజీగా గ్రో అవ్వచ్చు. సో సేల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి అంటే దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. లైక్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ప్రొడక్ట్ ఆర్ క్వాలిటీ సర్వీస్, మీరు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ బ్రాండ్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలి. బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్రాపర్గా ఉండాలి. యూనిట్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ సో దట్ బ్రాండ్ ప్రమోషన్ విల్ హ్యాపన్. మీ బ్రాండ్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది, అప్పుడే యూ విల్ గెట్ ద మోర్ నెంబర్ ఆఫ్ సేల్స్. అప్పుడు మనకి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దాంతోపాటు మనకి ఎగ్జిస్టింగ్ రిఫరల్స్ రావాలి అనుకోండి. సో మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మనకి ఎగ్జిస్టింగ్ రిఫరల్స్ కూడా వస్తాయి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి. అప్పుడు మనకి సేల్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ద థింగ్ ఈస్, మన ఒక బిజినెస్ ఓవరాల్గా సక్సెస్ అవ్వాలంటే సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి, అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్గా ఉండాలి, అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్ సర్వీస్ కూడా వీ నీడ్ టు హ్యావ్ క్వాలిటీ సర్వీస్. సో ఇఫ్ యూ మెయింటైన్ ఆల్ దీస్ త్రీ, దెన్ యూ కెన్ ఈజీలీ సక్సెస్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో సిఆర్ఎం అనేది ఒక ప్రొడక్ట్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కామన్ మాడ్యూల్స్ లైక్ ఒక సేల్స్కి సంబంధించిన ఫీచర్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన ఫీచర్స్, అలాగే కస్టమర్ సర్వీస్కి సంబంధించిన ఫీచర్స్ తోటి ఈ కామన్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేసి ఒక టూల్ అనేది లాంచ్ చేశారు. దట్ ఈస్ ద సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. ఈ ఈ టూల్ అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్కైనా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎనీ సెక్టర్ ఆఫ్ బిజినెస్. బికాస్ సేల్ సర్వీస్ మార్కెటింగ్ అనేది కామన్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్కైనా ఈ త్రీ మాడ్యూల్స్ కామన్. సో ఈ త్రీ మాడ్యూల్స్లో కొన్ని లైక్ కామన్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక టూల్ లాంచ్ చేశారు. దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. సో ఇక్కడ మనకి లెటెస్ అండర్స్టాండ్ ద కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ ఎవరున్నారు? కాంపిటీటర్స్ మీన్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆండ్రాయిడ్ అనేది ఒక మొబైల్ ఉంది. ఆండ్రాయిడ్ ఈజ్ ఏ ప్రొడక్ట్. ఆండ్రాయిడ్ అనేది ఒక ప్రొడక్ట్ కదా. ఆండ్రాయిడ్ మొబైల్ ఈజ్ ఏ ప్రొడక్ట్, అండ్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద
డిఫరెంట్ కంపెనీస్, మన డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఈ ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉన్నది. లైక్ ఒప్పో అండ్ సామ్సంగ్, వన్ ప్లస్, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అవైలబుల్ ఉంది కదా. సో ఏ ప్రోడక్ట్ అయితే మనకి డ్యూరబిలిటీ అలాగే క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుందో ఆ రివ్యూస్ ఫేస్ చేసుకొని మనం చూస్ చేసుకుంటాం. సో ఇది కూడా ఒక బిజినెస్, ఒక లైక్ వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. ప్రజెంట్ జనరేషన్లో మాన్యువల్గా రన్ చేయడం కష్టం బిజినెస్ని. సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ, సిస్టమ్ కంపల్సరీగా ఉండాలి. సో since CRM system is helpful to run the business, first they will check what are all products available and కాంపిటీటర్స్ చెక్ చేసుకొని ఎవరి దగ్గర అయితే మనకు క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో జోహో సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, వరాకిల్ సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, ఇవన్నీ కూడా మన డైనమిక్ సిఆర్ఎంకి కాంపిటీటర్స్. సో మన లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అవర్ కోర్స్. సో మన కోర్స్లో మనం ఏం నేర్చుకుంటాం, what is the purpose of this course. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ అర్థం అవడానికి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్కి వెళ్ళాం అనుకోండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు పర్చేస్ ద ఎ షర్ట్. సో నేను ఒక షర్ట్ పర్చేస్ చేయాలని షాపింగ్కి వెళ్ళాను. సో ఐ లుక్ ఫర్ మెనీ థింగ్స్ అండ్ ఐ లైక్ వన్ ఆఫ్ ద షర్ట్. ఒక షర్ట్ అనేది తీసుకున్నాను. బట్ ద థింగ్ ఈస్ షర్ట్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఎగ్జాక్ట్లీ. సో మెజర్మెంట్స్ అనేది నాకు ప్రాపర్గా సూటబుల్ అవ్వలేదు. సో అప్పుడు నేనేం చేస్తాను జనరల్లీ, సో ఐ విల్ గో ఫర్ ద ఆల్టరేషన్, రైట్? ఆల్టరేషన్కి వెళ్తాను కదా. సో ఆల్టరేషన్ చేయాలంటే హూ విల్ హెల్ప్, ఎవరు హెల్ప్ చేస్తారు? ఆల్టరేషన్కి ఎవరు హెల్ప్ చేస్తారండి? టైలర్ విల్ హెల్ప్. టైలర్ విల్ హెల్ప్, రైట్? సో నాకు ప్రొడక్ట్ అనేది షర్ట్ అనేది రెడీమేడ్ షర్ట్, బట్ నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను యాజ్ పర్ మై రిక్వైర్మెంట్స్. నా మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను ఆ ప్రోడక్ట్ని కస్టమైజ్ చేసుకుంటాను. కస్టమైజ్ చేయాలంటే టైలర్ అనే అతను నాకు హెల్ప్ చేస్తాడు. సో టైలర్ వర్క్ నేర్చుకొని తను ఆల్టరేషన్ అనేది చేస్తాడా? వితౌట్ లెర్నింగ్ కెన్ హీ డూ? తను వర్క్ అనేది నేర్చుకుంటాడు కదా ముందుగానే. మిషన్ ఎలా యూజ్ చేయాలి, ప్రోడక్ట్ని కస్టమైజ్ ఎలా చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, అవన్నీ నేర్చుకుంటాడు కదా. నేర్చుకొని స్టార్ట్ చేస్తాడు కదా. సో సిమిలర్లీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేది ఒక రెడీమేడ్ ప్రొడక్ట్ అనుకోండి. ఇప్పుడు నేనే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. నా బిజినెస్కి నేను సిఆర్ఎం కావాలి అనుకున్నాను. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పర్చేస్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం ప్రొడక్ట్ టు రన్ మై బిజినెస్. బట్ ఇట్స్ a readymade, even though it is readymade tool, so some of my business expectations or requirements not getting fulfilled. నా బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్, నా రిక్వైర్మెంట్స్ ఆ ప్రోడక్ట్లో కొన్ని లేవు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ రెడీమేడ్ టూల్కి, సో దే ఆల్సో ప్రొవైడ్ ఆప్షన్ టు కస్టమైజ్. సో కొన్ని లైక్ రెడీమేడ్ టూల్ అంటే కొన్ని కామన్ ఫీచర్స్ తోటి టూల్ అనేది లాంచ్ చేశారు. బట్ ఆ కామన్ ఫీచర్స్ మన బిజినెస్కి సూటబుల్ అవ్వలేదు అనుకోండి, కస్టమైజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఆ టూల్లో ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను నా బిజినెస్ ఫండమెంటల్స్గా కస్టమైజ్ చేయడానికి నేను ఒక పర్సన్ని అప్రోచ్ అవ్వాలి. ఆ టూల్ ఆల్రెడీ ఎవరికైతే తెలుసో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో టైలర్ అనే అతను వర్క్ నేర్చుకొని స్టార్ట్ చేస్తాడు కదా. సో సిమిలర్లీ ఇప్పుడు ఆ టూల్ కస్టమైజ్ చేయడానికి నేను ఒక డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. డైనమిక్ సిఆర్ఎం టూల్ని ఎలా కస్టమైజ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం మన కోర్స్లో. దెన్ ఏదైనా ఒక బిజినెస్కి మనం టూల్ సెటప్ చేయాలి అంటే, కస్టమైజ్ చేయాలి అంటే, సో వీ కెన్ యూజ్ అవర్ స్కిల్, వీ కెన్ కస్టమైజ్, వీ కెన్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్స్. సో ఈ రెడ్మెడ్ టూల్ 100% ఏ బిజినెస్ కూడా సూటబుల్ అవ్వదు. కంపల్సరిగా కొన్ని చిన్న చిన్న కస్టమైజేషన్స్ సెటప్ అనేది చేయాల్సి వస్తుంది. ఆ సెట్ చేయాలి అంటే డెవలపర్ నీడ్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ కోర్స్, వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో మీకు లైక్ ఇది ఒక టూల్ బేస్డ్ అండి, సబ్స్క్రిప్షన్ బేస్డ్ డైనమిక్ సిఆర్ఎం అనేది. సో మీ కోర్స్లో లైక్ మీకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ. లైక్ మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారంటే మీరు డైలీ సిస్టంలో వర్క్ చేయాలి. సో థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇనఫ్. థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు.
కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారంటే జస్ట్ నేను థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చాను అనుకోండి. కారు గేర్స్ ఉంటవి, క్లచ్ ఉంటుంది, అండ్ యాక్సిలరేటర్ ఉంటుంది అని మీకు ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చాను. స్టీరింగ్ ఉంటుందని. థియరిటికల్ నాలెడ్జ్ వచ్చింది కదా అని మీరు డైరెక్ట్గా హైవేలో కార్ డ్రైవింగ్ చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఇట్స్ అ డేంజర్, రైట్? సో సిమిలర్లీ, theoretical knowledge is not important. Even though practical knowledge is very very important in the software course, not only the theoretical. సో అందుకోసమని మన కోర్స్లో వాట్ వీఆర్ ఫోకసింగ్, we mainly focus on the practical oriented. సో బై ఎండ్ ఆఫ్ ద అవర్ కోర్స్ మీరు ఆల్మోస్ట్ ఒక 300 to 400 అసైన్మెంట్స్ చేస్తారు. అలాగే ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లైక్ యు ఆర్ ఈజీ టు వర్క్ ఆన్ ద లైవ్ ప్రాజెక్ట్. లైవ్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక కాన్ఫిడెంట్గా వర్క్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ టెన్షన్. సో దట్స్ ద వన్ థింగ్. అండ్ ఇప్పుడు మీకు ఈ ప్రాక్టీస్ చేయడానికి మన కోర్స్ ఆల్మోస్ట్ 2.5 months ఉంటుంది. సో వేర్ యూ నీడ్ టు ప్రాక్టీస్, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు? సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ట్రయల్ వర్షన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రయల్ వర్షన్ అనేది మనం సబ్స్క్రిప్షన్ ట్రయల్ బేస్ చేసుకొని ట్రయల్ తీసుకొని మన వర్క్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన ట్రైనింగ్ పీరియడ్లో. సో ఇనిషియల్గా 30 days ఇస్తారు ట్రయల్ సిఆర్ఎం. సో 30 days తర్వాత మనం ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను గైడ్ చేస్తాను కోర్స్లో, యూ డోంట్ నీడ్ టు వరీ. సో ట్రయల్ సిఆర్ఎంని మనం అప్ టు 5 months వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మన కోర్స్ 2.5 months, అడిషనల్గా మీకు ఇంకొక 2.5 months కూడా ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. సో మనకి ఇక్కడున్న ప్రైమరీ బెనిఫిట్, ఇప్పుడు ట్రయల్ కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఉన్నాయి అనుకోండి, ట్రైనింగ్ పీరియడ్లో వేరే ఉంటుంది యూఐ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నావిగేషన్స్ కానీ యూఐ కానీ వేరే ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాను. బట్ ఇక్కడ మనకి డైనమిక్ సిఆర్ఎంలో ఏంటి అంటే ట్రయల్ వర్షన్స్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో ట్రైనింగ్ పీరియడ్లో యాజ్ టీజ్గా వితౌట్ ఎనీ చేంజ్, సింగిల్ చేంజ్ మీకు 100% సేమ్ సిస్టమ్, సేమ్ నావిగేషన్స్ ఉంటుంది. సో అది ఒక ప్రైమరీ బెనిఫిట్ మన కోర్స్కి. అండ్ ఈ కోర్స్ అనేది, ఈ టూల్ అనేది ఇట్స్ అ టూల్ బేస్డ్ యాక్చువల్లీ. ఈ టూల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ ఈజ్ ద ఓనర్. సో మైక్రోసాఫ్ట్ అనేది లీడింగ్ కంపెనీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. Excuse me, sir. సారీ అండి. Sir, your voice is very low. కెన్ అదర్స్ హియర్ మీ? ఈస్ మై వాయిస్ క్లియర్? Yeah, we can hear you. Yeah, మేబీ it's clear. ఇట్స్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ యూ అండి. యా, No, యూ no, ట్రై. actually, it is your voice only low, sir. It is fine. Yes, ఈజ్ sir. ఇట్ It's ఫైన్? fine. ఓకే, Yes. యా, ఓకే, ఫైన్. సో ఇది టూల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో లైక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ హ్యూజ్ రెవెన్యూ టు మేక్ ఇట్ సక్సెస్. ఇది అరౌండ్ లైక్ 2005 ఆ టైంలో లాంచ్ చేశారనుకోండి. సో ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ వీ డూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, మోర్ క్లయింట్స్ ఆల్రెడీ యూజింగ్. సో వీ డూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. అండ్ మైక్రోసాఫ్ట్ ట్రస్ట్ మీద యూ కెన్ understand the importance of this tool and also the ఫ్యూచర్. లైక్ 2005 నుంచి లాంచ్ చేసిన ప్రొడక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years ఇంకా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే దే ఆర్ అప్గ్రేడింగ్ టైమ్ టు టైమ్, జనరేషన్ బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయి ఇన్ ద 2010 ఆ టైంలో. మనకి 2010 కంటే ముందు కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయి అనుకోండి. కీప్యాడ్ మొబైల్స్ మీన్స్ లైక్ నోకియా నుంచి మనకి కీప్యాడ్స్ మొబైల్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ కీప్యాడ్ మొబైల్స్ ఆ కంపెనీ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు అనుకోండి ఆండ్రాయిడ్కి. సో ఇప్పుడు అన్నీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్. డూ వీ హ్యావ్ ఎనీ కీప్యాడ్ మొబైల్స్? కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయా ప్రజెంట్? నో, రైట్, ఎక్కువగా యూసేజ్ లేదు కదా. సో అప్గ్రేడ్ అవ్వకపోతే ఆ బిజినెస్ అనేది షట్ డౌన్ అయిపోద్ది, అవుట్డేటెడ్ అయిపోద్ది, షట్ డౌన్ అయిపోద్ది. సో సక్సెస్ఫుల్గా ఉండదు మార్కెట్లో. జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఈ టూల్ కూడా ఇప్పుడు మనకి ఏదైనా సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అయితేనే సర్వైవల్లో ఉంటుంది మార్కెట్లో. లేదు అంటే అవుట్డేటెడ్ అయిపోద్ది, మన జాబ్కి రిస్క్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండ్ డే టు డే, టైం టు టైం అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు ఈ టూల్ని.
సో దట్స్ అ రీజన్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో కూడా మనకి గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ మార్కెట్లో స్టిల్ సర్వైవింగ్. సో దట్స్ ద ఇంపార్టెన్స్. ఇప్పుడు ట్రయల్ సిఆర్ఎం ఒకటి చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక ట్రయల్ సిఆర్ఎం తీసుకున్నాను. మీకు అప్లికేషన్ నావిగేషన్ చెప్తాను. ఆ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ స్టెప్స్ అండ్ ఆల్ ఐ విల్ ప్రొవైడ్ యూ సెపరేట్లీ. ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది సింపుల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జీమెయిల్ సైన్ అప్ అవ్వాలనుకోండి. జీమెయిల్ ఎలా సైన్ అప్ అవుతారు? న్యూ జీమెయిల్ యూ విల్ ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్, రైట్? సిమిలర్ ప్రాసెస్ ట్రయల్ సిఆర్ఎం సెటప్ కూడా ఈజీ. ఐ ఆల్రెడీ టేకెన్. ఐ విల్ షో యూ ద అప్లికేషన్ నావిగేషన్. యూఐ ఎలా ఉంటుంది, నావిగేషన్ ఎలా ఉంటుంది, లెట్ మీ జస్ట్ షో యూ. సో వన్స్ యూ లాగిన్, మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది కనిపిస్తుంది. యాప్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. యూ సెలెక్ట్ దిస్ డైనమిక్ 365 ఐఫన్ కస్టమ్. ఈ యాప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సీ అప్లికేషన్ లైక్ దిస్. సో వాట్ ఎవర్ యూ కెన్ సీ హియర్, ఇదంతా మనం ఎంటిటీస్ అంటాము. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద అవర్ ఫర్దర్ క్లాసెస్. సో ఇక్కడ మీకు ఇనిషియల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక 3 మాడ్యూల్స్ తోటి లాంచ్ చేశారని చెప్పేసి, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సో సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేల్స్ రిలేటెడ్ ఎంటిటీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇఫ్ ఐ సెలెక్ట్ సర్వీస్, సర్వీస్ రిలేటెడ్ ఎంటిటీస్. ఇఫ్ ఐ సెలెక్ట్ మార్కెటింగ్, మార్కెటింగ్ రిలేటెడ్ ఎంటిటీస్, సిస్టమ్ విల్ షో. సో దీన్ని మనం సిఆర్ఎం టర్మినాలజీస్లో ఈ నావిగేషన్ పార్ట్ని వాట్ ఎవర్ ఐ కెన్ సీ హియర్, అకౌంట్స్ అండ్ ఇవన్నీ కూడా ఎంటిటీస్ కదా, అకౌంట్స్, కొటేషన్స్ అండ్ ఇన్వాయిస్, ప్రొడక్ట్స్, ఇవంతా కూడా మనకి అప్లికేషన్ నావిగేషన్ని సైట్ మ్యాప్ అంటాం. ఇక్కడ వాట్ ఎవర్ యూ కెన్ సీ, ఈ స్విచ్ ఎలా స్విచ్ అవుతున్నాను, నేను సేల్స్ నుంచి సర్వీస్కి చేంజ్ అవుతున్నాను, దెన్ వన్ ఎంటిటీ టు అనదర్ ఎంటిటీ చేంజ్ అవుతున్నాను. ఈ పార్ట్ అంతా కూడా సిఆర్ఎం టర్మినాలజీస్లో సైట్ మ్యాప్ అంటాం, సైట్ మ్యాప్. సో సో ఇది మనకి అప్లికేషన్ యొక్క మెయిన్ యూఐ, హౌ ఇట్ విల్ లుక్ లైక్. ఇప్పుడు మనకి వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ వీ డూ గెట్, మనకి ఏ కైండ్ ఆఫ్ టాస్క్లు ఉంటవి ఏంటి అనేది మనకి అర్థం అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక చిన్న వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మన సిస్టమ్ని సెటప్ చేద్దాం. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ వీ డూ గెట్ ఇన్ అవర్ కోర్స్. ఒక సింపుల్ టాస్క్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఏ కైండ్ ఆఫ్ టాస్క్లు ఉంటవి ఏంటి అనేది. సో ఎవ్రీ వన్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగానే ఉంటుంది. సో ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు దే వాంట్ టు సెటప్ ఏ సిస్టమ్, సిఆర్ఎం సిస్టమ్ సెటప్ చేయాలని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళకి సిఆర్ఎం సిస్టమ్ సెటప్ చేద్దాం. సో జనరల్లీ ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే విల్ స్టోర్, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు సిస్టంలో, లైక్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ రోల్ నెంబర్. వాట్ ఎల్స్ దే విల్ స్టోర్? ఇంకేం Subject స్టోర్? wise marks. యా, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. School name. Class. Chemistry class. And then Full name. total marks, total secured marks, total secured percentage, and then grade, and then result. So for now we'll go with these fields. ఈ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో యాజ్ పర్ అవర్ అజంప్షన్ దే వాంట్ టు మెయింటైన్ ద డేటా. సో ఇలా ఒక డేటా అనేది ఇప్పుడు మన సిస్టంలో స్టోర్ చేసుకోవాలి. ఈచ్ స్టూడెంట్ యొక్క డేటా, ఈ వాట్ ఎవర్ వీ హ్యావ్, సో వీ హ్యావ్ టు క్యాప్చర్, దెన్ వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ టు ద సిఆర్ఎం. సో సిఆర్ఎంలో మనం ఈ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్, ఫార్మ్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. మనం ఎంటిటీ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఇవన్నీ వాట్ ఎవర్ వీ కెన్ సీ వీటిని మనం ఆ ఎంటిటీలో ఫీల్డ్స్ కింద క్రియేట్ చేయాలి. దెన్ ఆ ఫీల్డ్స్ని ఒక ఫామ్లో యాడ్ చేయాలి, ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేయడానికి. సో ఐ విల్ షో యూ ఫస్ట్ వాట్ ఐ విల్ డూ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఎంటిటీ క్రియేట్ చేద్దాం. ఆ ఎంటిటీలు ఇవన్నీ ఫీల్డ్స్ కింద క్రియేట్ చేసి
సో అలా ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. జనరల్గా ఒక బిజినెస్ సిస్టమ్ యూజ్ చేస్తుందంటే ఆ బిజినెస్ యొక్క డేటాని సిస్టంలో మెయింటైన్ చేయాలి, బిజినెస్ యొక్క డేటాని. సో ఆ డేటాని మెయింటైన్ చేయడానికి మనం సిఆర్ఎంలో ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇందాక మనం తీసుకున్న షర్ట్ ఎగ్జాంపుల్లో టైలర్ ఒక ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయడానికి తను ఏ టూల్ యూజ్ చేస్తాడు? టైలర్ అనే అతను మనం ఇప్పుడు షర్ట్ని కస్టమైజ్ చేస్తాడు, ఆల్టరేషన్ చేస్తాడు. తను ఏమి యూజ్ చేస్తాడు? Machine users. సో వితౌట్ యూజింగ్ మిషన్ కెన్ హీ కస్టమైజ్? No. మిషన్ యూజ్ చేయకుండా No. కస్టమైజ్ చేయగలుగుతాడా? నో, రైట్? ఇప్పుడు No. మనకి ఇప్పుడు సిఆర్ఎం సిస్టమ్ కూడా ఈ బిజినెస్ బేస్ చేసుకొని కస్టమైజ్ చేయాలి. ఇప్పుడు మనం కస్టమైజ్ చేయాలంటే మనకి కూడా ఒక మిషన్ ఉండాలి. సో సిఆర్ఎంలో మిషన్ వచ్చేసి సొల్యూషన్. ఒక సొల్యూషన్ యూజ్ చేసుకొని మనం ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయొచ్చు, సిఆర్ఎంని కస్టమైజ్ చేయొచ్చు. సొల్యూషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు కస్టమైజ్ ద సిఆర్ఎం. ఇప్పుడు ఆ సొల్యూషన్ని ఎలా క్రియేట్ చేయాలి? లెట్ us అండర్స్టాండ్. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఐకాన్ ఉంటుంది టాప్లో. సెలెక్ట్ సెట్టింగ్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద అడ్వాన్స్ సెట్టింగ్స్. సారీ, సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ సొల్యూషన్స్ ఉంటుంది, సెలెక్ట్ సొల్యూషన్, దెన్ క్రియేట్ అ న్యూ సొల్యూషన్. న్యూ సొల్యూషన్ని క్రియేట్ చేయండి. క్లిక్ న్యూ అండ్ ప్రొవైడ్ ద నేమ్. జస్ట్ ప్రొవైడ్ యువర్ నేమ్ and publisher. Click on the search and look for more records. Click on the new. మీ నేమ్ తోటి ఒక పబ్లిషర్ క్రియేట్ చేసుకోండి. ద పర్పస్ ఆఫ్ ద పబ్లిషర్ అండ్ ఆల్ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఇక్కడ ప్రిఫిక్స్ అనేది మీ నేమ్లోంచి ఒక 3 క్యారెక్టర్స్ తీసుకొని ఇవ్వండి. ఈ పబ్లిషర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పబ్లిషర్ ఎందుకు క్రియేట్ చేయాలి, అదంతా కూడా మనం ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సిన్స్ ఇట్ ఈస్ ఎ డే 1, మనం అన్నీ కూడా లైక్ ఒకటే క్లాస్లో డిస్కస్ చేసామనుకోండి, వీ కెనాట్ డిస్కస్ యాజ్ వెల్, మనకి డిస్కస్ చేయలేము, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కూడా. ఫర్ నౌ టుడే యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్. ఇప్పుడు ఈ పబ్లిషర్ని ఎలా క్రియేట్ చేసామో ఒక స్టాండర్డ్ యూస్ చేసుకొని అలా ఒక న్యూ వన్ క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. వర్షన్ వచ్చేసి 10.0.0 ఇచ్చేయండి ప్రస్తుతానికి. దెన్ ఇక్కడ మనకి ఎంటిటీస్ అని ఒకటి, ఇప్పుడు సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన టూల్ అనేది రెడీ అయింది, మిషన్ రెడీ అయిపోయింది. ఈ మిషన్లో ఇప్పుడు మనం కస్టమైజ్ చేయొచ్చు. సో సెలెక్ట్ ద ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకొని న్యూ బటన్ క్లిక్ చేసుకొని మన ఎంటిటీ అనేది క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ అవర్ ఎంటిటీ నేమ్? మన ఎంటిటీ నేమ్ ఏంటి? ఎంటిటీ నేమ్ ఏంటండి? SSC marks. ఎస్సీ మార్క్స్ లిస్ట్ అండ్ ప్రొవైడ్ ద నేమ్ ఇవ్వండి. జస్ట్ నేమ్ ఇచ్చి అండ్ ప్లూరల్ నేమ్ ఇవ్వండి. దెన్ సో ఏరియాస్ దట్ డిస్ప్లే దిస్ ఎంటిటీ ఉంది కదా, నేమ్ ఇచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనకి సైట్ మ్యాప్లో ఇక్కడ మనకి సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ అని 3 ఉన్నవి. సో మీరు ఎక్కడ చూపించాలి అనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సేల్స్లో చూపించాలనుకుంటున్నారా, మీరు క్రియేట్ చేసిన ఎంటిటీ సర్వీస్లో చూపించాలనుకుంటున్నారా? సో అది బేస్ చేసుకొని యూ నీడ్ టు సెలెక్ట్. ఐ వాంట్ టు షో అండర్ ద సేల్స్. దెన్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ క్లోజ్ ఆల్సో ఫైన్. So it takes some time in the backend. It will create some basic structure and all. So let's wait.
Yes, so entity is created. So I think not right. Let me just check. Yeah. సో మనకి ఎంటిటీ క్రియేట్ అయింది. సో ఎంటిటీ క్రియేట్ అయిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ ద ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఫీల్డ్స్ అన్ని లిస్ట్ డౌన్ చేసుకున్నాం కదా, సబ్జెక్ట్, మార్క్స్ అండ్ గ్రేడ్ రిజల్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి అండర్ దిస్ ఎంటిటీ. విల్ కమ్ బ్యాక్ హియర్ ఇన్ ద సొల్యూషన్. ఈ సొల్యూషన్లో ఎంటిటీస్ ఎక్స్పాండ్ చేస్తే జస్ట్ గివ్ మీ ఫ్యూ మోర్ మినిట్స్, ఇట్స్ స్టిల్ ప్రాసెసింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. యా, ఎంటిటీస్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ ఫీల్డ్స్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది అండర్ ద ఎంటిటీస్. ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ కొన్ని డిఫాల్ట్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంది సిస్టమే, లైక్ నేమ్ అండ్ క్రియేటెడ్ బై, క్రియేటెడ్ ఆన్, ఇవన్నీ ఫర్ ఇంటర్నల్ ఆపరేషన్స్ కోసము. సో మనకి నేమ్ అనేది కంపల్సరీగా ఈచ్ ఎంటిటీకి ఉంటుంది, సిస్టమే క్రియేట్ చేస్తుంది. ఆ నేమ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి మ్యాండేటరీ. ఇప్పుడు స్టూడెంట్ ఎంటిటీలో స్టూడెంట్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని స్టూడెంట్ నేమ్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు క్రియేట్ న్యూ ఫీల్డ్. సో యూ జస్ట్ డబుల్ క్లిక్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీనేమ్ నేమ్ని స్టూడెంట్ నేమ్ కింద చేంజ్ చేసుకొని క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. దెన్ రిమైనింగ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ ద న్యూ స్టూడెంట్ రోల్ నెంబర్. సో స్టూడెంట్ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయి మనకి. యాక్చువల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, ఆప్షన్ సెట్ అండ్ డెసిమల్, టూ ఆప్షన్ సెట్, హోల్ నెంబర్, ఫ్లోటింగ్ నెంబర్, కరెన్సీ అండ్ డేట్ అండ్ టైం. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఫీల్డ్ డేటా టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మాక్సిమం మినిమం లెంత్ ఉంటుంది, సో యూ కెన్ ప్రొవైడ్. సో ఫర్ నౌ ఐ విల్ గో విత్ ద సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేస్తాను. దెన్ క్లిక్ ఆన్ ద, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సేవ్, సెకండ్ సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. ఇంకా ఏమైనా ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి మీకు, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏ ఫీల్డ్స్ లేవంటే సేవ్ అండ్ క్లోజ్ చేయొచ్చు. జస్ట్ సేవ్ అని బటన్ క్లిక్ చేసామనుకోండి, ఈ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి ఈ ఫామ్ ఇలాగే ఉంటుంది. ఇట్ వోంట్ క్లోజ్, ఇట్ స్టిల్ ఓపెన్. యా, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇలాగ ఉంటుంది. నేను సేవ్ అండ్ క్లోజ్ క్లిక్ చేస్తే సేవ్ అయ్యి క్లోజ్ అయిపోద్ది. సేవ్ అండ్ క్రియేట్ న్యూ క్లిక్ చేస్తే అది సేవ్ అయ్యి ఒక న్యూ ఫామ్ ఓపెన్ అవుద్ది న్యూ ఫీల్డ్ క్రియేషన్ కోసం. సో ఐ విల్ క్రియేట్ ద సబ్జెక్ట్ మార్క్స్. అండ్ ఇక్కడ డేటా టైప్ ఏముంటుంది? సబ్జెక్ట్ మార్క్స్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? డేటా టైప్ ఏముంటుందండి? సబ్జెక్ట్ మార్క్స్ Integer. ఇంటీజర్, రైట్? సో విల్ చూస్ యాజ్ అ హోల్ నెంబర్. అండ్ వాట్ విల్ బి ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూ? మాక్సిమం మినిమం వాల్యూ ఏమంటే 0 to 100. 0 to 100. అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. So can we change the data type after creating? No, once it is created, we cannot change. క్రియేట్ అయిన తర్వాత ఇంకా మనం చేంజ్ చేయలేం. ఆ ఫీల్డ్ కంప్లీట్గా డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలి. ఓకే. సో హోల్ నెంబర్.
సో టోటల్ మార్క్స్ మన జనరల్గా 600 ఉంటుంది కదా. సో ఐ విల్ గివ్ 600 మినిమం, 600 మ్యాక్సిమం. కంపల్సరీగా 600 ఇవ్వాలి టోటల్ మార్క్స్లో. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ ఇస్ డిఫరెంట్, టోటల్ మార్క్స్ ఇస్ డిఫరెంట్. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ అంటే స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ వాట్ ఈస్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూ? మాక్సిమం మినిమం వాల్యూ ఏముంటుంది టోటల్ సెక్యూర్డ్ మార్క్స్కి? 0 and 600. Yeah, 0 to 600. And total secured percentage, what is the expected date type? Expected date type Decimal. decimal and maximum and minimum value 0 to 100. 900. 0 to 100. Yeah. And then grade data type ఏముంటుంది? ఎక్స్పెక్టెడ్ డేటా టైప్. మీ జనరల్గా డ్రాప్ డౌన్ ఉంటుంది కదా ఆప్షన్స్ తోటి. సో డ్రాప్ డౌన్ని మనం సిఆర్ఎంలో ఆప్షన్ సెట్ అంటాం. ఆప్షన్ సెట్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ యాడ్ చేయాలి. ఆప్షన్స్ ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ 1 2 3. సో ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ప్రొవైడ్ ఏ రీనేమ్ చేసుకోవచ్చు, బి, సి ఇలా గ్రేడ్ అనేది ఇవ్వచ్చు. సో వీటిని మనం ఆప్షన్ సెట్ అంటాం డ్రాప్ డౌన్. దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. అండ్ ద రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ డేటా టైప్. రిజల్ట్కి ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ఏముంటుంది? రిజల్ట్ ఏముంటుంది? Options. ఇట్స్ ఆల్సో ఆప్షన్ సెట్, రైట్? సో వాట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ డి వి Options హ్యావ్? pass and యా, పాస్ అండ్ ఫెయిల్. ఐ యాడెడ్ 2 ఆప్షన్స్, pass and fail. పాస్ అండ్ దెన్ ఫెయిల్. క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. ఐఎమ్ డన్ విత్ ద ఫీల్డ్స్ క్రియేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎంటిటీ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. ఈ ఎంటిటీని సేల్స్లో కనిపించాలని సెటప్ చేసాం. సో వీ హ్యావ్ మెన్షన్ టు షో అండర్ ద సేల్స్. ఇప్పుడు మనకి సిస్టమ్ కస్టమైజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కస్టమైజ్ చేసిన తర్వాత పబ్లిష్ అనేది చేయాలి. పబ్లిష్ చేస్తేనే ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో యాజ్ ఎ డెవలపర్ కింద మనం సెటప్ చేసాం. ఇప్పుడు ఎండ్ యూజర్ ఎవరు? మనకి ఈ సిస్టమ్కి ఎస్ఎస్సి బోర్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కోసం మనం సెటప్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎస్ఎస్సి బోర్డ్ ఎంప్లాయీస్ యాక్సెస్ చేసుకున్నది ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటారు, సైట్ మ్యాప్ నుంచి, ఇక్కడ నుంచి. సో మనం వాళ్ళకి కనిపించాలి అంటే ఫస్ట్ పబ్లిష్ చేయాలి. మనం చేసిన చేంజెస్ సేవ్ చేసి పబ్లిష్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది సిస్టంలో. సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. Yeah, it's published. What we do, we'll come back here and రీఫ్రెష్ చేయండి. ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనేది మన ఎంటిటీ నేమ్. డివిసి ఇది ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎంటిటీ కనిపిస్తుందా? ఎంటిటీ కనిపిస్తుందండి? Yes, sir. సో ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్, వాట్ యూ డూ, రీఫ్రెష్ అండ్ రీట్రై. లెట్ మీ రీఫ్రెష్ అగైన్. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో అలా ఏదైనా ఎర్రర్ వస్తే రీఫ్రెష్ చేయండి మళ్ళీ ఒకసారి 2 to 3 times. సో ఇప్పుడు మనకి ఇవి ఎగ్జిస్టింగ్ మార్క్స్ లిస్ట్. ఇక్కడ మన సిస్టంలో ఉన్న మార్క్స్ లిస్ట్ అనేది 0 యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు మనం ఒక న్యూ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే న్యూ బటన్ క్లిక్ చేయండి. న్యూ బటన్ క్లిక్ చేస్తే ఇది మనం ఫామ్ అంటాం. ఫామ్ యూజ్ చేసుకొని డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు సిస్టంలో. సో ఇక్కడ వాట్ ఆర్ ఆల్ ఫీల్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్. ఏమేమి ఫీల్డ్స్ చూపిస్తుంది డేటా ఎంటర్ చేయడానికి?
నేమ్ ఒకటి. నేమ్ ఒకటే చూపిస్తుంది కదా. బట్ వాట్ ఫీల్డ్స్ డి వీ హ్యావ్? మనకి ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఇంకా. సో దీన్ని మనం ఫామ్ అంటాం. యాక్చువల్గా మనం ఫామ్ని కస్టమైజ్ చేయలేదు. ఫామ్లో ఫీల్డ్స్ అనేది యాడ్ చేయాలి. ఆ ఫీల్డ్స్ యాడ్ చేయలేదు. సో అది యాడ్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి అగైన్ యూ ఓపెన్ ద సొల్యూషన్. యూ కెన్ ఓపెన్ ద సేమ్ సొల్యూషన్. ఐ థింక్ నాకు సొల్యూషన్ ఓపెన్లోనే ఉన్నది ఇక్కడ. ఏదైనా ఒక సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఓపెన్ చేయడానికి సేమ్ స్టెప్స్, క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్, సొల్యూషన్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన సొల్యూషన్ ఇక్కడ కనిపిస్తుంది. యూ నో నీడ్ టు క్రియేట్ సపరేట్ సొల్యూషన్స్. సింగిల్ సొల్యూషన్లోనే చేయాలి మీ వర్క్. జస్ట్ ఓపెన్ దిస్ సొల్యూషన్. ఇంతకుముందు క్రియేట్ చేసిన సొల్యూషన్ ఓపెన్ చేస్తే మన కస్టమైజేషన్స్ కనిపిస్తాయి. ఎక్స్పాండ్, సెలెక్ట్ ద ఫామ్. ఇక్కడ మెయిన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. మెయిన్ ఫామ్ ఒకటే ఉంటుంది. ఆ ఫామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మెయిన్ ఫామ్లో హౌ మెనీ ఫీల్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్? మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ నేమ్, రైట్? నేమ్ ఒకటే యాడ్ అయింది కదా. దట్స్ అ రీజన్ మనకి యూజర్ స్క్రీన్లో కూడా నేమ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మన ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేద్దాం. కమ్ బ్యాక్ టు ఫామ్ ఎడిటర్. సో మనకి ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని ఫామ్లో ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఐ యాడెడ్. యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ దెన్ పబ్లిష్. సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మనం పబ్లిష్ చేసాము. దెన్ సొల్యూషన్లో మనం కస్టమైజ్ చేసాము యాజ్ ఎ డెవలపర్గా. ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్కి వచ్చేసి సేల్స్లో జస్ట్ రీఫ్రెష్ చేసి రీఫ్రెష్ మల్టిపుల్ టైమ్స్ చేయండి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ ద న్యూ. కెన్ వి సీ ద ఫీల్డ్స్ నా? ఇప్పుడు ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా? ఫీల్డ్స్ కనిపిస్తున్నాయండి మనం యాడ్ చేసిన ఫీల్డ్స్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్ఎస్సి బోర్డ్లో వర్క్ చేస్తున్నారు. మీరు నన్ను అప్రోచ్ అయ్యారు సిస్టమ్ సెటప్ చేసి ఇవ్వమని. నేను సెటప్ చేసి ఇచ్చాను. ఇప్పుడు మీరు యాజ్ ఎ ఎండ్ యూజర్గా ఇది యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ మీకు ఏమేమి ఇష్యూస్ నోటీస్ చేశారు? ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఈ ఫామ్లో నేను డెవలప్ చేసి ఇచ్చాను. సో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దే? దెర్ ఆర్ 3 మిస్టేక్స్ హియర్. కెన్ యూ గైస్ ఐడెంటిఫై యాజ్ ఎండ్ Subjects, యూజర్? serial, vice versa. Sequence is missing. Sequence is missing, first one. And the second one, Mandatory fields. yeah, mandatory fields is missing. Like without subject marks is a valid student. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మార్క్స్ ఇవ్వకుండా సేవ్ చేశాను అనుకోండి. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఎస్ఎస్సి No. బోర్డ్లో వితౌట్ సబ్జెక్ట్ మార్క్స్ ఈజ్ ఇట్ వ్యాలిడ్? No. వ్యాలిడ్ No. కాదు కదా. సో మ్యాండేటరీ అనేది ఉండాలి ఈచ్ ఫీల్డ్కి. మ్యాండేటరీ ఉన్నప్పుడు యూజర్ సేవ్ చేయలేడు వితౌట్ ఎంటరింగ్ ద డేటా. సో దట్ ఈస్ సెకండ్ మిస్టేక్. అండ్ వాట్ ఈస్ థర్డ్ మిస్టేక్? థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ నేమ్స్ చూసుకుంటే మీకు యూనిఫామ్గా లేదు. ఇక్కడ ఇంగ్లీష్ మార్క్స్ ఎం స్మాల్ ఉంది, ఇక్కడ ఎం క్యాపిటల్ ఉంది. అది నాట్ ఏ ప్రొఫెషనల్ డిజైన్. యూనిఫామ్గా లేకపోతే ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ డిజైన్. సో ఎం స్మాల్ ఉంది కొన్ని ఫీల్డ్స్కి, అంటే కొన్ని ఫీల్డ్స్కి క్యాపిటల్ ఉంది. సో ఈచ్ మనకి ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ అంటే ఈచ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. వాటిని మనం లైక్ ఈ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి ఈచ్ వర్డ్లో. సో అప్పుడు మనకి యూనిఫామ్గా ఉంటుంది. బట్ ఫ్యూ ఫీల్డ్స్ ఆర్ నాట్ మెయింటైనింగ్ దట్. సో వాట్ వీ డూ, వీ హ్యావ్ టు కరెక్ట్. సో ఇప్పుడు మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కదా. లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకేంటంటే మీరు చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు. లైక్ బ్యాక్ఎండ్లో ఎవరైనా ఒకరుండి మీకు మానిటర్ చేస్తే, మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్, ఇది మిస్టేక్ అండ్ ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ నేను రియల్ టైంలో చేయొద్దు అని చెప్పేసి మీరు ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు.
సో దానికోసమని మన కోర్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అసైన్మెంట్స్ మనం ఇస్తామని చెప్పాను కదా. అసైన్మెంట్స్ అన్నీ కూడా మన టీం రివ్యూ చేసి మీకు మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసి మిస్టేక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు. ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేయరు ఇంకా. మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు సో మీకు ఏదైనా స్మాల్ డౌట్ ఉన్నా అప్పుడు మీ కొలీగ్స్ని అడగొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కాకుండా మీకు సిల్లీ డౌట్స్ అడిగారనుకోండి, సో దే మే ఫీల్ యు ఆర్ నాట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో అందుకోసమని మీ ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్స్ కూడా కరెక్షన్ అనేది జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. అంటే మీకు రేటింగ్, మీ మిస్టేక్స్ ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది. మా టీం చేస్తారు. ఇప్పుడు వీటిని మనం కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేయాలంటే నావిగేట్ టు ద సొల్యూషన్, క్లిక్ ఆన్ ద ఫీల్డ్స్ అండ్ మ్యాండేటరీ ఎలా సెట్ చేయాలి. లెట్ మీ జస్ట్ షో యూ. మ్యాండేటరీ సెట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫీల్డ్ మీరు మ్యాండేటరీ మిస్ చేశారో ఆ ఫీల్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫీల్డ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, రిక్వైర్మెంట్ని బిజినెస్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ రిక్వైర్డ్ మీన్స్ మ్యాండేటరీ. అంటే నేమ్స్ యూనిఫామ్గా ఉండాలి. ఈ నేమ్ కూడా స్మాల్ తీసేసి క్యాపిటల్ ఇచ్చేసి ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లైక్ దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. అన్ని ఫీల్డ్స్ కూడా చేయండి ఇప్పుడు ఎలా అయితే చేసామో అలాగా. దెన్ ఫీల్డ్స్ యొక్క సీక్వెన్స్ ఫామ్ ఎడిటర్ ఓపెన్ చేసి ఫీల్డ్స్ సీక్వెన్స్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేయండి. జస్ట్ ఓపెన్ ద మెయిన్ ఫామ్. సో ఫీల్డ్స్ సీక్వెన్స్ అడ్జస్ట్ ప్రాపర్లీ. Then fine. Click save. Publish. అండ్ మ్యాండేటరీ అన్ని ఫీల్డ్స్ సెట్ చేయాలి అండ్ నేమ్స్ కూడా ప్రాపర్ యూనిఫామ్గా సెట్ చేయాలి ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. అండ్ ఈ ఎంటిటీని కూడా పబ్లిష్ చేయండి. సేవ్ చేసి పబ్లిష్ చేయండి ఎంటిటీ లెవెల్లో. సెలెక్ట్ ద ఎంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అగైన్ సేవ్ అండ్ పబ్లిష్ బటన్స్ వస్తాయి. వెయిట్ ఫర్ సమ్ టైమ్. యా సేవ్ అండ్ పబ్లిష్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ చేసి చూద్దాం. మనం ఓన్లీ వన్ ఫీల్డ్కి సెటప్ చేసాము, సీక్వెన్స్ అనేది చేంజ్ చేసాం. యా ఇంగ్లీష్ మార్క్స్ మ్యాండేటరీ సెట్ చేశాను, మ్యాండేటరీ కనిపిస్తుంది. సీక్వెన్స్ కూడా ప్రాపర్గా అడ్జస్ట్ అయింది ఇప్పుడు. సో ఇది మనకి ఒక సింపుల్ టాస్క్ అండి. సో ఇప్పుడు నేను రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ yeah, so I can see the created record here. If I want to create new records, I click new, I create the one more student. So like that we can create the insert the students information. సో ఇది మీకు వన్ ఆఫ్ ద వెరీ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, మీకు ఏ కైండ్ ఆఫ్ టాస్క్లు వస్తాయి ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఎలా అయితే వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ ఏం రాయకుండా ఒక సింపుల్ ఎంటిటీ క్రియేట్ చేసి ఫీల్డ్స్ క్రియేట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామో, మీకు 80% ఆఫ్ ద టాస్క్ ఇలాగే ఉంటాయి. ఓన్లీ 20-30% మీకు కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఆ కోడింగ్ రిలేటెడ్ కూడా ఈజీ మేనర్లో ఉంటుంది. ఇప్పుడంతా ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి. సో మనకి కోడింగ్ వచ్చేసి జావా స్క్రిప్ట్, సి షార్ప్ అనేది ఉంటుంది ఆ 20% టాస్క్లు చేయడానికి. సి షార్ప్ అనేది .NETలో ఒక పార్ట్. సో అవి ఆ కోడింగ్ రిలేటెడ్ కూడా మనం బేసిక్స్ నుంచి మన కోర్స్లో నేర్చుకుంటాం. నో నీడ్ టు వరీ. సో లైక్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ విత్ అవర్ కోర్స్. మన కోర్స్ నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఒక సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అండ్ ఫస్ట్
ఎవ్రీవన్ సజెస్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ డెవాప్స్. సో ఇవే కామన్ టెక్నాలజీస్ మైండ్లో ఉంటాయి. వాటిల్లోనే ఎక్కువగా ఫోకస్ చేసి వాటిల్లోనే ఎక్కువగా జాయిన్ అవుతారు. బికాజ్ మనకు బయట ట్రైనింగ్స్ కూడా వీటి మీదనే ఎక్కువగా ఉంటున్నాయి అనుకోండి. ఈ కోర్స్ అనేది ట్రైనర్స్ ఎక్కువగా లేరు మార్కెట్లో. దాంతోపాటు ఎవరికీ తెలియదు ఎక్కువగా. సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొంతమందికి ఈ టూల్ గురించి తెలియదు. సో అది ప్రైమరీ అడ్వాంటేజ్. ఇప్పుడు వన్ పర్సన్ వెళ్ళేసి మనకి ఒక జాబ్కి 1000 అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, మనకు ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మన క్వాలిటీ లెర్నింగ్ ఉన్నా మన దగ్గర అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నా సరే 1000 మందితో పోటీ చేసి గ్రాప్ చేయాలంటే మనకి ఛాన్సెస్ ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది. అదే ఒక జాబ్కి 10 మంది అప్లై చేశారనుకోండి, ఆ 10 మెంబర్స్లో మనకి ఫైట్ చేసి గెట్ చేసుకోవడం ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అది మనకి ప్రైమరీ అడ్వాంటేజ్ విత్ దిస్ కోర్స్. అండ్ ఈ టెక్నాలజీ మనకి ప్రజెంట్ కాల్స్ ప్లస్ ఫ్యూచర్ స్కోప్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఆ కాల్స్ చూపిస్తాను మార్కెట్లో ఎలా సెర్చ్ చేయాలో. విల్ డిస్కస్ సెపరేట్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి మన కోర్స్లో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేశారని చెప్పాను కదా. సో ఎవ్రీ అసైన్మెంట్ మీరు చేసే వర్క్ అంతా కూడా రివ్యూ అనేది చేస్తారు టీము. రివ్యూ చేసి మీకు ఇన్ డీటెయిల్గా మీరు చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి మీకు రివ్యూస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. సో లెట్ మీ జస్ట్ షో యూ హౌ ఇట్ విల్ బి లుక్ లైక్. మీరు అసైన్మెంట్ చేసే ప్రాసెస్‌లో మీరు ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు మీ నేమ్ తోటి ఒక షీట్ వస్తది. ఆ షీట్‌లో మీరు చేసిన అసైన్మెంట్ ఏంటి? అండ్ ఎంటిటీస్ ఏంటి? మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? అని డీటెయిల్‌గా ఆ షీట్‌లో అప్డేట్ అవుతాయి. టీమ్ అప్డేట్ చేస్తారు. సో, ఆ మిస్టేక్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు. సో, దట్స్ ద ప్రైమరీ అడ్వాంటేజ్. అండ్ మీకు అసైన్మెంట్స్ రేటింగ్ కూడా వస్తది. మీరు అసైన్మెంట్ ఐడీ ఏంటి? మీకొచ్చిన రేటింగ్ ఏంటి? అంటే మీ మిస్టేక్స్ ఏంటి? ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా షీట్, ఆ షీట్‌లో కనిపిస్తవి. సో, అంటే నాకు సిస్టమ్‌లో ట్రాకింగ్ ఉంటుంది. మీరు చేసే వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. సో, నేను ఈజీగా మీకు చెప్పగలుగుతాను. పర్సన్ బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ సో, ఎన్ని ఇయర్స్ వరకు వర్త్‌ఫుల్ క్యాండిడేట్ అనేది. అండ్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటవి. సో, మీకు కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నుంచి మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతవి. యూ కెన్ అటెండ్ ఎన్ నంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ యాస్ పర్ యువర్ చాయిస్. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే బెనిఫిట్ ఏంటి అంటే మీకు రియల్ ఇంటర్వ్యూలో ఆ ఫియర్ అనేది వెళ్ళిపోద్ది. అండ్ ఆన్సర్ ఎలా చేయాలనేది మీకు ఒక క్లారిటీ మెయింటైన్ అవుద్ది. అండ్ మనకి ఆల్మోస్ట్ 300-400 అసైన్మెంట్స్ అనేది మనం చేస్తాం కోర్స్‌లో. ఈ అసైన్మెంట్స్ అన్నీ మనం ప్రాపర్‌గా చేశామనుకోండి. సో, యూ విల్ గెయిన్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీకు 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఇలా ఒక అసైన్మెంట్స్ వస్తవి. ఇఫ్ యూ సీ హియర్ దిస్ వన్ ఆఫ్ ద షీట్, వన్ ఆఫ్ అవర్ బ్యాచ్ వి ఆల్మోస్ట్ హావ్ 150 అసైన్మెంట్స్ హియర్. సో, ఇంకా మనకి షీట్స్ ఉంటవి. అసైన్మెంట్స్ ఉంటవి. అలా మీకు ఆల్మోస్ట్ ఒక 300-400 అసైన్మెంట్ చేస్తారు. అవన్నీ కూడా కరెక్షన్ అనేది ఉంటుంది. బ్యాక్ ఎండ్‌లో రివ్యూ ఉంటుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ మీకిప్పుడు వర్క్ అనేది చేసుకుంటున్నారు గదా! వర్క్ చేసేటప్పుడు డౌట్స్ ఒస్తాయి. కంపల్సరీగా డౌట్స్ ఈస్ మాండేటరీ. డౌట్స్ అనేవి వస్తవి. ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవుతారు. స్టక్ అయిన దగ్గర మీరు మీకు డౌట్ సెషన్స్ ప్రాపర్‌గా లేదనుకోండి. నేను డైలీ వన్స్ డౌట్ సెషన్ కండక్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయాలని చెప్పాను. అక్కడ మీకు లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టక్ అయిపోతారు. ముందుకెళ్ళలేరు. ఇంట్రెస్ట్ రాదు. మీకు అక్కడ స్టక్ అయిపోతాయి. సో, దానికోసమని మనకి డౌట్ సెషన్స్ టెక్నికల్ టీమ్ అవైలబుల్ ఉంటారు డే అంతా గూడా. మార్నింగ్ మీకు 10:00 నుంచి ఈవినింగ్ 8 ఆర్ 9 వరకు కూడా టీమ్ అవైలబుల్ ఉంటారు. మీకొక బ్రిడ్జ్ ఉంటుంది డౌట్ సెషన్‌కి. ఆ బ్రిడ్జ్‌లో జాయిన్ అయ్యి ఎప్పుడైనా సరే డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ డౌట్ సెషన్ ఓపెన్‌లోనే ఉంటవి. సో, అదొక అడ్వాంటేజ్ మన కోర్స్‌లో. సో
సో మీకు కోర్స్ నేర్చుకున్నారు, టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారు. వెల్ అండ్ గుడ్. దాంతో పాటు మీకు మార్కెట్‌లో కాల్స్ ఎలా అప్లై చేయాలి? రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి? అలాగే కోర్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఏమేం టూల్స్ యూజ్ చేయాలి? అండ్ టీమ్‌తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? టాస్క్‌లు ఎలా అలొకేట్ అవుతవి? ఆ టాస్క్‌లని మనం ఎలా పిక్ చేసుకొని ఎలా చేయాలి? అవంతా కూడా అది కూడా ఇంపార్టెంటే మనకి సబ్జెక్ట్‌తో పాటు. సో, అవి కూడా మన కోర్స్‌లో డిస్కస్ చేస్తాం. మీకెలా ఉండాలి ఏంటి? అండ్ ఏమేమి అప్లికేషన్స్ యూజ్ చేస్తాం ఇంటర్నల్‌గా టీమ్‌తో కమ్యూనికేట్ చేసేటప్పుడు. ఇంటర్నల్ టీమ్‌కి మీకు మెయిల్స్ ఎలా పంపించాలి? అవన్నీ కూడా మన డిస్కషన్ అనేది ఉంటుంది. సో, మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం మన సబ్జెక్ట్‌లో. ఏవైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ మనం గ్యాదర్ చేసుకుంటున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాను ఒకరోజు. ఆ టాపిక్ రిలేటెడ్‌గా ఏవైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయో, ఆ క్వెషన్స్ మనం ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేయడంతో పాటు మీకు ఆన్సర్ గూడా చెప్తాను క్లాస్‌లో. సో, ఆ ట్రాక్ చేసే ఇంటర్వ్యూ క్వెషన్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఇంటర్వ్యూ క్వెషన్స్ లిస్ట్ ఉందనుకోండి మన ప్రీవియస్ బ్యాచ్‌వి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఒక 127 క్వెషన్స్ ఉన్నాయి. బై ఎండ్ ఆఫ్ కోర్స్ మీకు 150-200 క్వెషన్స్ వస్తవి. ఆ క్వెషన్స్ నుంచి మీకు 80-90% రియల్ ఇంటర్వ్యూలో వస్తాయి. ఇంక్లూడింగ్ సినారియో బేస్డ్ యాస్ వెల్. సినారియో బేస్డ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. 80-90% ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇక్కడ మనం తీసుకునే లిస్ట్‌లో నుంచే వస్తవి. ఇవి మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ అనేది ఈజీగా ఇవ్వచ్చు. అది ఒక అడ్వాంటేజ్ మన కోర్స్‌కి. అండ్ ఆల్సో ద శాంపుల్ రెజ్యూమెస్. లెట్ మీ జస్ట్ షో యూ ద శాంపుల్ రెజ్యూమెస్. మీకు రెజ్యూమెస్ కూడా ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్‌లో యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాము. సో, ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ లుక్ లైక్. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ మెటీరియల్ కూడా మీకొస్తది లాస్ట్‌లో. సో, ఇలా డిఫరెంట్ ప్రొఫెషనల్ ఫార్మాట్స్ యూజ్ చేసుకొని మీకు రెజ్యూమెస్ అనేది ప్రిపేర్ చేపిస్తాను లాస్ట్‌లో. అండ్ మీకు లాస్ట్‌లో 1-to-1 సెషన్స్ ఉంటాయి. బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇండివిడ్యువల్ సెషన్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ సెషన్స్‌లో మీ స్కిల్ ఎవాల్యూట్ చేసి నాకు సిస్టమ్‌లో మీరు సబ్మిట్ చేసిన అసైన్‌మెంట్స్, వాటికొచ్చిన రేటింగ్స్, అలాగే మీకు మాక్ ఇంటర్వ్యూస్ యొక్క రేటింగ్స్ అవన్నీ ఎవాల్యూట్ చేసి మీరు ఎంతవరకి వర్త్‌ఫుల్ అనేది నేను సజెస్ట్ చేసి మీ రెజ్యూమే రివ్యూ చేసి మార్కెట్‌లోకి ఎలా ఎళ్ళాలి ఏంటనేది ఒక గైడెన్స్ అనేది ఇస్తాను లాస్ట్‌లో 1-to-1 సెషన్స్‌లో. సో, దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో లైక్ మీకు మాక్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పాను కదా! మాక్ ఎంట్రీస్ మన ఛానెల్‌లో మనకి యూట్యూబ్ ఛానెల్ ఒకటుంది. యూట్యూబ్ ఛానెల్‌లో మాక్ ఎంట్రీ అనే ప్లే లిస్ట్ ఉంది. అదెలా ఉంటుంది ఏంటి అనేది చూడొచ్చు. సో, దాంతో పాటు మన కోర్స్‌లో సక్సెస్ అయిన వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ ప్లే లిస్ట్‌లో మన కోర్స్ ఎలా సక్సెస్ అయ్యారు? అండ్ వాళ్ళ ప్యాకేజెస్ ఎలా వచ్చాయి? అండ్ వాళ్ళ హిస్టరీ ఏంటి? నాన్ ఐటీ నుంచి వచ్చారా? కెరీర్ గ్యాప్ నుంచి వచ్చారా? వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన టిప్స్ ఏంటి? అవన్నీ కూడా వాళ్ళ వర్డ్స్‌లోనే యూ కెన్ గో త్రూ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. ఇక్కడ మనకి ప్లే లిస్ట్‌లో ఉన్నవి యూ కెన్ గో త్రూ. ఆల్సో వీ కెన్ సీ ద ఫీడ్‌బ్యాక్స్ యాస్ వెల్. ఫీడ్‌బ్యాక్ కూడా మనకి రివ్యూస్ కూడా చూడొచ్చు. మన గూగుల్ రివ్యూస్ మన స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ఆల్సో యూ కెన్ సీ హౌ ఈజ్ అండ్ ఆల్ యూ కెన్ చెక్ ఆన్ ద గూగుల్. సో, ఇప్పుడు మీకు సాఫ్ట్‌వేర్‌కి ఎంటర్ అవుతున్నారంటే దట్స్ ఎ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ జాబ్ ఇన్ ద సొసైటీ ఈస్ ద సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో మీకు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటుంది కంపేర్ విత్ అదర్ జాబ్స్. సో, మీకు నాన్ ఐటీలో మీరు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ వర్క్ చేశారనుకోండి. 4 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా మీకు సాలరీస్ అనేది 8 ఎల్‌పీఏ, 7 ఎల్‌పీఏ అక్కడే స్టాగ్నేట్ అయిపోతాయి. ఆగిపోతాయి. సో, మీకు ఐటీలోకున్న బెనిఫిట్ ఏంటంటే సాలరీస్ మంచిగా ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 పర్సన్స్ తీసుకుందాము. ఒక పర్సన్ ఐటీలో విత్ 10,000 సాలరీతో జాబ్ స్టార్ట్ చేశాడు. ఒక పర్సన్ నాన్ ఐటీలో 30,000తో స్టార్ట్ చేశాడనుకోండి ఇనిషియల్‌గా. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఐటీ పర్సన్ యొక్క సాలరీ 10 ఎల్‌పీఏ వరకు వెళ్ళటానికి స్కోప్ అనేది ఉంటుంది. బట్ నాన్ ఐటీలో వర్క్ చేసే ఎంప్లాయీ సాలరీ 3 ఇయర్స్ తర్వాత ఆర్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా 5 ఎల్‌పీఏ, 6 ఎల్‌పీఏ దగ్గరే స్టక్ అయిపోయి ఉంటాడు. అది మనకి ప్రైమరీ బెనిఫిట్ ఐటీకి. సో, మనకి వన్ ఆఫ్ ద అవర్ పర్సన్ లైక్ ఇక్కడ మనకి ఒక
ఒక ఎంప్లాయీస్ తీసుకున్నామనుకోండి. ఇక 13 ఎల్‌పిఏ ఉంది కదా! తనకి యాక్చువల్‌గా నాన్ ఐటీ పర్సను. నాన్ ఐటీలో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, తనకి 3 ఇయర్స్‌కి కూడా హీ స్టార్టెడ్ విత్ 2.5. 3 ఇయర్స్ తర్వాత 3.5 ఎల్‌పిఏ వరకే సాలరీ అనేది హైక్ ఉంది. 3.5 నుంచి 13 ఎల్‌పిఏకి డైరెక్ట్‌గా జంప్ అయ్యారు. సో, దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఈస్ దేర్. ఒక కౌంటర్ ఆఫర్ పెట్టుకొని 13 ఎల్‌పిఏకి వెళ్ళిపోయాడు. సో, అలా మనకి అడ్వాంటేజ్ అని ఉంటుంది ఐటీ ఫీల్డ్‌లో. సో, వీ కెన్ సీ కపుల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ప్యాకేజెస్ వాట్ దే గెయిన్డ్. సో, మనకి ప్యాకేజెస్ ఆల్మోస్ట్ 8 ఎల్‌పిఏ నుంచి 15 ఎల్‌పిఏ మధ్యలో వచ్చే స్కోప్ ఉంటుంది. And also we can see a couple of our students feedbacks who got jobs. Yeah, fine. మనం కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది చూద్దాం. మార్కెట్‌లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా? అది కూడా ఇంపార్టెంటే. మీరు ఐటీలోకి ఎంటర్ అవుతున్నారంటే మీకు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉండాలి. ఫ్యూచర్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక కోర్స్ నేర్చుకొని లైక్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత అవుట్‌డేటెడ్ అయిపోయిందనుకోండి. మళ్ళా మీరు కొత్త కోర్స్‌కి ఎంటర్ అవ్వాలంటే ఇట్స్ అగైన్ బర్డెన్ రైట్? సో, మీరు ముందుగా చూజ్ చేసుకునేటప్పుడే ప్రాపర్ కోర్స్ చూజ్ చేసుకుంటే మళ్ళా మీరు కెరియర్‌లో ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇప్పుడు మనం కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ చూద్దాము. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీకు సెర్చ్ చేయాలంటే నేను మీకు ఒక లింక్ ఇస్తాను. లైక్ మీకు నౌకరీ కూడా ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్ బిల్డ్ చేసింది. మీరు అది ప్రాపర్‌గా సెర్చ్ చేయలేదనుకోండి. ప్రాపర్ కీవర్డ్స్ తోటి సెర్చ్ చేయాలి. ప్రాపర్ కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తేనే మీకు ఓపెనింగ్స్ ప్రాపర్‌గా చూపిస్తది సిస్టమ్. సో, అప్పుడే మీకు మార్కెట్‌లో కాల్స్ ఉన్నాయా లేదా అనేది ఒక అండర్‌స్టాండింగ్‌కొస్తారు. మీరు సింపుల్‌గా ఎంఎస్ సీఆర్ఎం జాబ్స్ అని సెర్చ్ చేసి కాల్స్ లేవు అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ సెర్చ్. మీకు కొన్ని కీవర్డ్స్ ఉంటవి. ఆ కీవర్డ్స్ నేను మీకిస్తాను. సో, మీకు ఈ ట్రాకింగ్ షీట్ ఉంది కదా! మనకి ఈరోజు చెప్పిన క్లాసు ఈ ట్రాకింగ్ షీట్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ లింక్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. లెట్ మీ జస్ట్ కాపీ దిస్ లింక్ ఇన్ ద చాట్. ఈ లింక్ ప్లస్ జాబ్ సెర్చ్ చేసుకునే లింక్ మీకు ఇక్కడ జూమ్ చాట్‌లో ఇస్తున్నాను. యూ కెన్ కాపీ. ఈరోజు చెప్పిన క్లాసు మీకు ఈ ట్రాకింగ్ షీట్‌లో యాడ్ చేస్తాను. సో, ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్‌లో ఇక్కడ మీకు జాబ్ సెర్చ్ కీవర్డ్స్ అని కొన్ని ఉన్నవి. ఈ అన్ని కీవర్డ్స్ కూడా మనకి సీఆర్ఎం రిలేటెడ్. ఇవన్నీ యాడ్ చేసి మీరు జాబ్ అనేది సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నౌకరీలో మినిమమ్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇఫ్ ఐ క్లిక్ సెర్చ్ సో, ఐ కెన్ సీ లైక్ ఇది మనకి ఆ కీవర్డ్స్ నుంచి మ్యాచింగ్ ఉంటేనే మనకి రిలేటెడ్. ఇది మనకి డైనమిక్ సీఆర్ఎం రిలేటెడ్ 1-5 ఇయర్స్. ఫస్ట్ వన్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అస్. 1-5 ఇయర్స్ వన్ ఓపెనింగ్ అండ్ also this one also CRM related 2-6 years. And I searched with the minimum 2 years of experience. ఇక్కడ మినిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి సెర్చ్ చేశాను. ఆ కీవర్డ్స్ అన్నీ ఇచ్చి. సో, మీ సిస్టమ్‌లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆ సేమ్ కీవర్డ్స్ తోటి. అండ్ 2 అండ్ ఇక్కడ ఒకటి 3 అండ్ దెన్ అండ్ దిస్ వన్ ఈస్ నాట్ రిలేటెడ్ టు us. సో, దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు us. 4 and this one is related to us 0-5. 5 opening and this one also related to us 6. I think it's internship. ఫస్ట్ ఫేజ్‌లో మనకి 5 ఓపెనింగ్స్ వచ్చాయి. మినిమమ్ 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మీకు కాల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మినిమమ్ మనకి కాల్స్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతది. అండ్ ఫ్రెషర్స్‌కి ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటాయి గానీ, వెరీ వెరీ లెస్. మీకు తక్కువగా ఉంటాయి. సో, దిస్ వన్ ఈస్ రిలేటెడ్ టు us 6 and this one also related to us 2-6 years. సార్ And బట్ ఫ్రెష్నెస్ also related to us. 3 వీక్స్ ఎగో అని ఏంటండి? 3 వీక్స్ ఎగో అని చూపిస్తున్నాయి కదా అవన్నీ. యాహ్! 3 వీక్స్ అగో యూ కెన్ ఫిల్టర్ హియర్. ఇక్కడ మీకు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు డేట్ వైస్‌గా. వితిన్ లాస్ట్ 30 సార్ డేస్ 4 పెట్టుకొని ఇయర్స్ కూడా ఎలా ఉంటాయండి? సెర్చ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తారా సార్? 4 ఇయర్స్ కూడా మంచిగానే ఉంటాయి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఇంక్రీజ్ అయితే మీకు కాల్స్ ఎక్కువగా ఉంటాయండి. అవంతగా మీరు సెల్ఫ్‌గా ఎవాల్యుయేట్ చేసుకోండి మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు. ఇక్కడ మీ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి కీవర్డ్స్ ఇచ్చి. మీకు వితిన్ 30 డేస్ కావాలంటే వితిన్ 30 డేస్ పెట్టుకొని చూడండి. అంటే లొకేషన్ కావాలంటే లొకేషన్ పెట్టుకొని చూడండి. మన కాల్స్ మంచిగానే ఉంటవి ఈ టెక్నాలజీకి. నో నీడ్ టు వరీ. సో, సార్ 4 ఇయర్స్ అంటే మన సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి?
Yeah, so let me just discuss about the common questions. Then I will take up the individual questions. సో మీకు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి కోర్స్ రిలేటెడ్గా. సో వాట్ ఈజ్ అవర్ కోర్స్ ఫీజ్? కోర్స్ ఫీజ్ వచ్చేసి 25,000. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రస్ట్ వర్తీ ఇష్యూస్, మీ కోర్స్ ఫీజ్ కూడా మీకు ఫస్ట్ 50% లైక్ 12,500 పే చేసి స్టార్ట్ చేయొచ్చు. 1 or 2 వీక్స్ తర్వాత రిమైనింగ్ 50% పే చేయొచ్చు. సో మీకు 1-2 వీక్స్లో మీకు కొంతమంది డెమోలో లైక్ ఎక్కువగా ప్రామిస్ చేసి అది రియాలిటీలో ఉండదు. వాట్ ఎవర్ దే ప్రామిస్డ్ ఇఫ్ యూ చెక్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్. సో మీకు 2 వీక్స్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డెమోలో చెప్పిన విధంగా కోర్స్ వెళ్తుందా? లేదంటే ఎక్కడైనా డీవియేషన్ ఉన్నదా? డౌట్ సెషన్స్ కానీ, అలాగే సబ్జెక్ట్ వైస్‌గా కానీ, అసైన్‌మెంట్స్ వైస్ కానీ అన్నీ డెలివరీ అవుతున్నాయా లేదా? మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్స్ ద రీజన్ యూ కెన్ పే ఇంటూ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్. అండ్ మనం కరెంట్ మార్కెట్ కాల్స్ చూసాము. డూ వి హ్యావ్ కాల్స్ ఫర్ ద ఫ్రెషర్స్? ఫ్రెషర్స్‌కి ఉంటవి. బట్ అవి తక్కువగా ఉంటాయి. చాలా తక్కువగా ఉంటవి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచి కాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో డూ వి డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్? యెస్. మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాము కోర్స్‌లో. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్? యెస్. కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ కూడా మనకి ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఇట్ విల్ వర్క్. సో డూ వి నీడ్ ఎనీ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ హౌ మచ్ కోడింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్? సో మనకి కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇది లో కోడింగ్ టెక్నాలజీ. సో మనకి ఏవైతే 20% ఆఫ్ ద టాస్క్ కోడింగ్ రిలేటెడ్ ఉంటాయో అవి మనం కోర్స్‌లో నేర్చుకుంటాం బేసిక్స్ నుంచి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఏదైనా ఒక కోడింగ్ టెక్నాలజీ ఆల్రెడీ ఐడియా ఉందంటే అది అడ్వాంటేజే ఉంటుంది. సో ఇట్స్ అడిషనల్ అడ్వాంటేజ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో ఫైన్, విల్ డిస్కస్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ ద టైమింగ్స్? మీ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 మంత్స్ ఉంటుంది. కోర్స్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 8:30 PM టు 10 PM. నైట్ టైం మీకు 8:30 PM నుంచి 10 PMకి ఉంటుంది రెగ్యులర్ క్లాసెస్. అండ్ కోర్స్ స్టార్ట్ ఫ్రమ్ ద వెడ్నెస్డే ఆన్వర్డ్స్. వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిపోయాయి. మన కోర్స్‌లో మన ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే బిఫోర్ వి స్టార్ట్ ద కోర్స్ రిఫరల్స్ నుంచే మనకి ఎన్రోల్మెంట్స్ అవుతూ ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ ఒక 15, 16 ఎన్రోల్మెంట్స్ వచ్చాయి ఆల్రెడీ బ్యాచ్ 24కి. లైక్ అడ్వాంటేజ్ అంటే ఆ సిస్టమ్ నావిగేషన్, సిస్టమ్ సెటప్ అవంతా చేసి ఇస్తారు మా టీం వాళ్ళు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీకు ఇన్ కేస్ మీకు ఈరోజు ఓన్లీ డెమో క్లాస్ కదా! ఇంకొక 2 క్లాసెస్ ప్రజెంటేషన్ చూడాలి అనుకున్నారనుకోండి. అవి లైవ్ ఉండదు. మీకు జస్ట్ టు అండర్‌స్టాండ్ ద మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ క్లాస్ రికార్డింగ్స్‌లో ఇంకొక 2 రికార్డింగ్స్, ఈ క్లాస్ రికార్డింగ్ ఫైల్‌లో ఈ ఫైల్ నేను చాట్‌లో ఇచ్చాను ఈ లింక్. ఇక్కడ ఇంకొక 2 క్లాసెస్ నేను యాడ్ చేశాను. ఈ 2 క్లాసెస్ గో త్రూ అండి. ఇక్కడ క్లాస్ లింక్ క్లిక్ చేస్తే మీ క్లాస్ ఓపెన్ అవుద్ది. లైక్ జస్ట్ టు అండర్‌స్టాండ్ ద మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ క్లాస్ మీకు లైవ్‌లో కూడా రిపీట్ అవుతాయి ఎన్రోల్ చేసుకున్న తర్వాత. బట్ టు అండర్‌స్టాండ్ ద మెంటర్ ప్రజెంటేషన్ స్కిల్స్ యూ కెన్ గో త్రూ దీస్ 2 అడిషనల్ క్లాసెస్ యాస్ వెల్. అండ్ డు వి గెట్ యాక్సెస్ టు క్లాస్ రికార్డింగ్స్? యాహ్! మీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్లాస్ యొక్క రికార్డింగ్ మీకొస్తది. మీకు మండే టు ఫ్రైడేనే క్లాసెస్ ఉంటాయి. సాటర్డే, సండే క్లాసెస్ ఉండవు. మీకు ఏ రోజైనా మిస్ అయినా ఆ సాటర్డే, సండే గ్యాప్ యూజ్ చేసుకొని ఫెమిలియర్ అవ్వచ్చు. అండ్ క్లాస్ రికార్డింగ్స్ యాక్సెసిబుల్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ వరకు మీకు యాక్సెస్ ఉంటుంది క్లాస్ రికార్డింగ్స్‌కి. అండ్ దెన్ సార్ యాహ్! లెట్ మీ కంప్లీట్ అండి కామన్ క్వెషన్స్. దెన్ ఐ విల్ టేక్ యువర్ పర్సనల్ డౌట్స్. సో హౌ డు వి క్లారిఫై అవర్ డౌట్స్? మీకు డౌట్ సెషన్స్ ఉంటాయి ఎవ్రీ డే. మార్నింగ్ మీకు 10 నుంచి స్టార్ట్ అవుతాయి డౌట్ సెషన్స్. ఈవినింగ్ 8 వరకు మీకు డౌట్ సెషన్స్ ఉంటాయి. అండ్ మా టీమ్ ఉంటారు టెక్నికల్ టీమ్. అండ్ నేను కూడా కొన్ని నైట్ సెషన్స్‌లో జాయిన్ అవుతాను. రిమైనింగ్ విల్ బి మేనేజ్డ్ బై మై టీమ్. అండ్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? వి డు హ్యావ్ 60% సక్సెస్ రేట్. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ నాన్ ఐటీ స్టూడెంట్స్? యెస్. నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా సూటబుల్. నాన్ ఐటీ స్టూడెంట్స్‌కి కొన్ని కామన్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా సపోర్టెడ్ అవి. సో సీనియర్ అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్, సిస్టమ్ అనలిస్ట్ ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంకొన్ని అడిషనల్‌వి కూడా ఉంటవి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ డిజిగ్నేషన్ యూ కెన్ చెక్ విత్ మీ. సో ఐ విల్ హెల్ప్ యూ. ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ నాట్? అండ్ సో వాట్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ ప్యాకేజ్? మీకు ప్యాకేజెస్ యాక్చువల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఇంటూ 3 టైమ్స్ ఈస్ ద మినిమమ్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నారనుకోండి.
3 into 3, 9 LPA is the minimum package, and 3 into 5, 5 times is the maximum. 3 into 5, 15. మీకు 9 నుంచి 15 LPA మధ్యలో ఎంతైనా రావచ్చు. అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 ఇస్ ద మినిమం, ఎక్స్పీరియన్స్ ఇంటూ 5 ఇస్ ద మ్యాక్సిమం. ఆ రేంజ్లో మీకు ప్యాకేజెస్ ఉంటాయి. బట్ మీ కరెంట్ ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేయాలి దానికి. సో డి వీ హ్యావ్ జాబ్స్ ఓన్లీ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ నార్మల్ కంపెనీస్ యాజ్ వెల్. మీకు ఎంఎన్సీ కంపెనీస్తో పాటు నార్మల్ కంపెనీస్లో కూడా ఈ ఈ టెక్నాలజీ మీద జాబ్ ఓపెనింగ్స్ ఉంటవి. యూ కెన్ సర్చ్ ఇన్ ద నౌకరీ. లింక్డ్ఇన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు మీకు సేమ్ కీవర్డ్స్ యూస్ చేసుకొని. సో మీకు ఎనలైజ్ చేసేటప్పుడు ప్రాపర్గా ఎనలైజ్ చేసుకోండి. మీకు జస్ట్ వన్ వర్డ్తో సర్చ్ చేసుకొని మీరు ఒక కంక్లూజన్ రావద్దు ఓపెనింగ్స్ లేవని. మీకు ఇచ్చిన కీవర్డ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సర్చ్ చేసుకున్న తర్వాతనే ఒక కంక్లూజన్కి రండి. అలాగే మీరు సజెషన్ తీసుకునేటప్పుడు ఈ టెక్నాలజీలో ఆల్రెడీ వర్క్ చేసే పర్సన్ తోటి సజెషన్ తీసుకోండి. ఆల్రెడీ మార్కెట్లో జాబ్ చేయని పర్సన్ దగ్గర సజెషన్ తీసుకొని మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మీ కెరీరే స్పాయిల్ అవుతాయి. ఎవరైతే ఈ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. లేదు వేరే వాళ్ళు ఒక డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర మీకు వెళ్ళి సిఆర్ఎం కోర్స్ నేర్చుకోవచ్చు అని అడిగారు అనుకోండి, సిఆర్ఎం కోర్స్ బాగోదు డెవాప్సే బాగుంటుందని వాళ్ళు అట్లా సజెస్ట్ చేస్తారు. అది రాంగ్. బికాస్ టు జాయిన్ ఇన్ దేర్ కోర్స్ దే మే సజెస్ట్ టు లైక్ ప్రొవైడ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద సిఆర్ఎం కోర్స్ అండ్ పాజిటివ్ ఆన్ ద డెవాప్స్. ఇప్పుడు మీరు నా దగ్గర అడిగినా నేను వేరే టెక్నాలజీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి నా టెక్నాలజీ మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెడ్ మీరు ఈ టెక్నాలజీలో వర్క్ చేసే పర్సన్ని, లేదంటే ఈ టెక్నాలజీ మీద ఆల్రెడీ మన దగ్గర కోర్స్ తీసుకున్న పర్సన్ని ఎంక్వైరీ చేస్తే అప్పుడు మీకు రైట్ అనాలిసిస్, రైట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. అప్పుడు మీరు రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ సిఆర్ఎం, మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే స్టెప్ తీసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పింది కాకుండా క్యాండిడేట్స్ని, ఆ టెక్నాలజీలో వర్క్ చేసే క్యాండిడేట్ని అడగండి ఒకసారి. అప్పుడే మీకు ప్రాపర్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ద అదర్ డొమైన్. ఐ వాంటెడ్ టు స్విచ్ మై డొమైన్. ఐఎమ్ ఎలిజిబుల్. ఎస్ అండి, మీరు ఏదైనా అవుట్డేటెడ్ టెక్నాలజీలో ఉన్నా సరే, సో ఈ టెక్నాలజీలో స్విచ్ అవ్వాలి, డిమాండింగ్ టెక్నాలజీ స్విచ్ అవ్వాలంటే ఇట్స్ అ బెస్ట్ చాయిస్. యూ కెన్ జాయిన్. అండ్ ద కోర్స్ డ్యూరేషన్ అండ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. కోర్స్ వచ్చేసి 2.5 months ఉంటుంది. మీకు డౌట్ సెషన్స్ అని చెప్పాను కదా, అసైన్మెంట్స్ రివ్యూస్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అలాగే డైలీ 6 to 7 hours డౌట్ సెషన్స్ కానీ, అవి మీకు 4 months వరకు యాక్సెస్ అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ డేట్ నుంచి. 2.5 monthsలో మీకు ఏదైనా అసైన్మెంట్స్ పెండింగ్ ఉన్నాయనుకోండి, అడిషనల్గా ఇచ్చే టైం బేస్ చేసుకొని మీరు ఆ పెండింగ్ అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్, 1-to-1 సెషన్స్. సో విత్ ఇన్ దిస్ టైం ఫ్రేమ్. బట్ మీకు జాబ్ గైడెన్స్కి సంబంధించి యూ కెన్ రీచ్ అవుట్ ఎనీ టైం. సబ్జెక్ట్ పరంగా అండ్ ఇంటర్వ్యూస్ పరంగా మీకు 4 monthsలోనే క్లియర్ అవుట్ చేసుకోవాలి. 4 monthsలో క్లియర్ అవుట్ అవ్వలేదు, నాకు ఇంకా అడిషనల్గా కావాలి అంటే మళ్ళీ మీరు రీఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. 4 months ఈజ్ మోర్ ఇనఫ్. మీకు 2.5 ప్లస్ అడిషనల్గా 1.5 month వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్స్ రీజన్స్ వల్ల ఎక్కడైనా స్టక్ అయినా మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే యూ నీడ్ టు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ ద టైం ఫ్రేమ్. అండ్ ఫ్రమ్ వెన్ వీ స్టార్ట్ ద రెగ్యులర్ క్లాసెస్ మీకు వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మీరు ఎన్రోల్ చేసుకొని సిస్టమ్ సెటప్ అనేది చేసుకోవాలి, ట్రయల్ సిఆర్ఎం సిస్టమ్ సెటప్. సో వీ ఆల్రెడీ స్టార్టెడ్ ఎన్రోల్మెంట్స్. లైక్ ఐ మెన్షన్డ్, మనకి క్విక్గానే క్లోజ్ అవుతుంది బ్యాచ్. వీ హ్యావ్ ద లైక్ మనకి రిప్యుటేషన్ అనేది మంచిగా ఉంది మన ఇన్స్టిట్యూట్కి. అండ్ వీ ఆల్సో హ్యావ్ ద క్వాలిటీ సర్వీస్. అండ్ యూ కెన్ చెక్ అవర్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్. మీకు సబ్జెక్ట్ డెలివర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మీకు డే టు డేతో కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకొని మన సబ్జెక్ట్ డెలివర్ అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ స్కిల్ ఉంటుంది. సో సబ్జెక్ట్ పరంగా యూ నో నీట్ టు వరీ. మీ ఎక్స్పెక్టేషన్ కన్నా 200% ఎక్కువగానే డెలివర్ అవుతాయి. ఈరోజు మనం ఏదైతే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు డే టు డే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యేటట్టు డెలివర్ చేసామో అదే మేనర్గా ఉంటుంది. మీకు ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు మీకు టెక్నాలజీ ఈజీగా ఉన్నా సరే, సో మెంటర్ ప్రాపర్గా ప్రజెంట్ చేయట్లేదు అనుకోండి, మీకు అది కాంప్లెక్స్గానే ఫీల్ అవుతారు. ఆ టెక్నాలజీ మీరు గ్రాప్ చేసుకోలేరు. బట్ టెక్నాలజీ ఆర్ కొన్ని టాస్క్లు కాంప్లెక్స్గా ఉన్నా సరే మెంటర్ అనే అతను ప్రాపర్గా ప్రజెంట్ చేశాడు అనుకోండి, సో మీకు అప్పుడు ఈజీ టు గ్రాప్, మీకు గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్.
సో అది ఒక ప్రైమరీ అడ్వాంటేజ్. అది కూడా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు మెంటర్ కూడా ప్రాపర్ మెంటర్ దగ్గరే చూస్ చేసుకోవాలి. లేదు అంటే ఆ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ మీకు రాదు. సో మన దగ్గర ప్రీవియస్ స్టూడెంట్స్ ఇదే కోర్స్ వేరే దగ్గర జాయిన్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేయలేకపోయారు. అక్కడ ప్రజెంటేషన్ ప్రాపర్గా లేదు, సబ్జెక్ట్ ప్రాపర్గా డెలివరీ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు మన డెమో క్లాస్ ఆ 2 to 3 క్లాసెస్ చూసేసి సో మన దగ్గర రీజాయిన్ అయ్యి సక్సెస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో యూ కెన్ చెక్ దేర్ ఫీడ్బ్యాక్స్ యాజ్ వెల్. సో కెన్ వీ హ్యావ్ యాక్సెస్ టు 2 more లైవ్ క్లాసెస్? మీకు లైవ్ క్లాసెస్ యాక్సెస్ లేదు, రికార్డింగ్స్ ఉంటుంది. మీకు ఆ రికార్డింగ్స్ ఆల్రెడీ ఇస్తాను, ఇక్కడ ఇచ్చాను. ఈ ట్రాకింగ్ షీట్లో మీరు చూడొచ్చు. దెన్ యూ కెన్ టేక్ ద డెసిషన్ అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ నెంబర్. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నాయి అనుకోండి మీ కెరీర్కి సంబంధించి, నాట్ కామన్ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ డౌట్స్, మీ పర్సనల్ కెరీర్ గ్యాప్ అవి ఏమైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు, నేనే ఉంటాను. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మీకు ఏదైనా డిస్కస్ చేయాలంటే ప్రొఫైల్కి సంబంధించి డైరెక్ట్గా నేనే మీకు మాట్లాడి మీకే క్లియర్ చేసి సో నా ద్వారానే వెళ్తారు, నాట్ లైక్ కోఆర్డినేటర్ ద్వారా. కానీ మీరు నాతో డిస్కస్ చేస్తారు, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. యా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ వన్ బై వన్. సార్ హలో. హలో ఎస్ సార్ అండి. ఏఎన్ ఇంపాక్ట్ అవుద్దా సార్? సో మీకు ఏ తోటి ఈ టెక్నాలజీకి మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. సో మీకు ఏంటి అంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ మీకు తీసుకొస్తున్నారు ఈ టూల్లో ఆల్రెడీ. మీకు ఏఐకి టూల్స్ ఏ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఏ టెక్నాలజీ అయిపోద్ది. అప్పుడు మీకు ఏ వచ్చినా సరే మీకు జాబ్ సెక్యూర్గానే ఉంటుంది. సో మీకు ఇంకా ఏ స్టేబుల్ అవ్వలేదు అండ్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ టు యూజ్ ఏ అని చెప్పేసి సో సిఇఓస్ మీకు చెప్తున్నారు, చాలా సిఇఓస్, బికాస్ ఆఫ్ ప్రైస్ అండ్ నాట్ క్వాలిటీ, కొన్ని కొన్ని క్వాలిటీగా లేవు, ఆ డేటా బ్రీచ్. సో మీకు ఏ రిలేటెడ్ జాబ్స్ ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయి అంటే కంటెంట్ రైటింగ్ జాబ్స్ కానీ, లేదంటే ఫంక్షనల్ ఏదైనా కంటెంట్ రైటింగ్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, అవి మీకు ఏనే రాసిస్తుంది ప్రొఫెషనల్ వేలో, ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఇది డెవలప్మెంట్ రిలేటెడ్ కదా, ఏది అన్నట్టుగా అది మీరు అనలైజ్ చేసుకుని బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఉంది, నా బిజినెస్ని నా రిక్వైర్మెంట్స్ నాకే తెలుస్తుంది. ఏ అనలైజ్ చేసి ఏనే బిల్డ్ చేసి ఇచ్చే కెపాసిటీ లేదు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ మ్యాండేటరీ. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ సో మెనీ ప్రాజెక్ట్స్ అంటే, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఆర్ఎంలో బిల్డ్ చేశారనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పెద్ద ప్రాజెక్ట్, లార్జ్ స్కేల్ బిజినెస్. ఇప్పుడు ఆ బ్యాంక్ ఇప్పుడు ఏ వచ్చిందని ఇప్పటికిప్పుడు మనకు ప్రాజెక్ట్ చేంజ్ చేయాలంటే నాట్ ఏ ఈజీ థింగ్. కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది బిల్డ్ చేయడానికి, మళ్ళీ రీవ్యాంప్ చేయడానికి. అట్లా ఎట్ ఏ టైం రీవ్యాంప్ చేయరు, స్లోగా అప్గ్రేడ్ అవుతారు, కానీ ఎట్ ఏ టైం రీవ్యాంప్ చేసే స్కోప్ లేదు. ఇంకా ఏ ఫీచర్స్ వచ్చినా సరే జాబ్స్ అనేవి మనకి డెవలప్మెంట్ రిలేటెడ్గా పెరుగుతాయి. అండ్ ఆల్సోతో మేబీ హ్యూమన్ ఎఫర్ట్స్ రెడ్యూస్ అవ్వచ్చు. అది మనకి డౌన్ ద లైన్ ఒక 5 to 10 years తర్వాత న్యూగా ఎంటర్ అయ్యే రీసోర్సెస్కి ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు, కానీ ప్రజెంట్ జనరేషన్కి నో ఇష్యూ. అండ్ ఆ 10 years తర్వాత ఏ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిందనుకోండి, సీనియర్స్కి ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక జాబ్లో, జూనియర్స్ కన్నా. న్యూగా ఎంటర్ అయ్యే వాళ్ళకన్నా సీనియర్స్కి ఆల్రెడీ అప్పటి వరకు మనం ఏతో కొన్ని టాస్క్లు ఇంప్లిమెంట్ చేసి ఉంటాం, మనం సీనియర్స్ అయిపోతాం కాబట్టి యూ నో నీడ్ టు వరీ. ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి. మనకి డౌన్ ద లైన్ ఒక 10 years బ్యాక్ ఇప్పుడంతా రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏముండదు, అంతా రోబోటిక్సే చేసేస్తాయి, జాబ్స్ అన్ని లాస్ అయిపోతారని ఒక ఫోమో క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది, జాబ్స్ అలాగే ఉన్నాయి స్టేబుల్గానే. సో నో నీడ్ టు వరీ. మనకి రోబోటిక్స్ వచ్చాయి కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో వచ్చాయి, జాబ్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు. ఈ ఏ కూడా అలాగే ఉంటుంది, నో నీడ్ టు వరీ. ఓకే సార్. ఓ హలో సార్. ఎస్ అండి. ఇక్కడ పవర్ యాప్స్ ఆటోమేట్ వాడుతున్నాం కదా, మనము పవర్ యాప్స్ ఆటోమేట్ డెవలపర్ కూడా అవ్వచ్చు అండి, లేదంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ వాడే పవర్ యాప్స్కి ప్యూర్ పవర్ యాప్స్ డెవలపర్కి. సో మనకి లైక్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్లో మనకి మైక్రోసాఫ్ట్ సిఆర్ వల్ల మల్టిపుల్ టూల్స్ అనేవి ఉన్నవి. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ మల్టిపుల్ టూల్స్, సిఆర్ఎం అనేది ఒక టూలు, ఎస్ఈఎం అనేది ఒక టూలు, అలాగే ఎఫ్ అండ్ ఒక టూలు అండ్ షేర్ పాయింట్. సో లైక్ వైజ్ అండ్ ఏఎక్స్,
ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365లో. మైక్రోసాఫ్ట్ 365 ప్లాట్ఫామ్స్లో వీటి హ్యావ్ ద డిఫరెంట్ టూల్స్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే లో కోడింగ్ ఇవన్నీ కూడా మనకి క్లాసిక్ సిస్టమ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా బిల్డ్ చేసినప్పుడు కొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ తోటి రిలీజ్ చేశారు. బట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు లైక్ ఐ మెన్షన్డ్ ఒక టెక్నాలజీ జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వకపోతే అది అవుట్డేటెడ్ అయిపోద్ది. అప్పుడు మనకి ఫీచర్ స్కోప్ తగ్గిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన కీప్యాడ్ మొబైల్స్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో సిమిలర్లీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు జనరేషన్ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఈ టూల్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వటానికి వాళ్ళు ఏం చేశారంటే పవర్ ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చారు. ఈ అప్గ్రేడ్ ప్రాసెస్లోనే ఇవే టూల్స్ని పవర్ ప్లాట్ఫామ్ కింద దే ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద పవర్ ప్లాట్ఫామ్. పవర్ ప్లాట్ఫామ్కి అడ్వాంటేజ్ ఏంటి? ప్రజెంట్ జనరేషన్ బేస్ చేసుకొని ప్రజెంట్ జనరేషన్ యొక్క ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ పవర్ యాప్స్ ఆర్ పవర్ ప్లాట్ఫామ్ బోత్ ఆర్ సేమ్. అంటే దే ఆర్ టార్గెటింగ్ యాజ్ ఎ లో కోడింగ్ టెక్నాలజీస్. కోడింగ్ అనేది రెడ్యూస్ చేయడానికి పవర్ ప్లాట్ఫామ్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనం సిఆర్ఎం మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం కమ్ పవర్ యాప్స్ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. నాట్ అ ప్యూర్ పవర్ యాప్స్ రిలేటెడ్. సిఆర్ఎంకి సంబంధించిన పవర్ యాప్స్ రిలేటెడ్ జాబ్స్ వీఆర్ ఎలిజిబుల్ ఆఫ్టర్ దిస్ కోర్స్. పవర్ యాప్స్ రిలేటెడ్ ఎస్సీఎం ఉండొచ్చు, పవర్ యాప్స్ రిలేటెడ్ ఎఫ్&ఓ ఉండొచ్చు. బట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సిఆర్ఎం. అండ్ మార్కెట్లో సిఆర్ఎంకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సిఆర్ఎం ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద బిజినెస్. ఈ ఎస్సీఎం ఎఫ్&ఓ అవి ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ వాటికే ఆ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి ఈ టూల్స్. బట్ దిస్ వన్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఎనీ సెక్టర్. సో దట్స్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మన కోర్స్ యొక్క ఇండెక్స్ కూడా ఉంటుంది. మన వెబ్సైట్ నుంచి కోర్స్ ఇండెక్స్ చెక్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ఆల్ థింగ్స్ వీఆర్ కవరింగ్. Ashok garu, ఎస్ అండి. sir. Sir, I have a doubt. Like I have exams for coming 2 weeks. సో ఇప్పుడు మీరు ఇచ్చే అసైన్మెంట్స్ ఈ టైంలో చేయడానికి కొంచెం ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. సో మీ సజెషన్ ఏంటి? అంటే కెన్ ఐ జాయిన్ ఆర్ యూ వాంట్ మీ టు వెయిట్ టిల్ లైక్ నెక్స్ట్ బ్యాచ్? సో మీకు 1 hour 2 hours కూడా స్పెండ్ చేయలేరా ఎగ్జామ్స్ టైంలో? 1-2 hours ఓకే, ఐ కెన్ స్పెండ్ సార్. 1-2 hours ఈజ్ ఫైన్. మీకు స్టార్టింగ్లో కొంచెం స్లోగానే వెళ్తుంది. మీకు సార్ 1-2 hours ఈజ్ ఇనఫ్. అండ్ ఆల్సో మీకు వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి లైక్ ఈజ్ ఇట్ సజెస్టబుల్? అండ్ ఐ మీన్ ఎస్ అండి, మనకి కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ ఎ సూటబుల్ యాజ్ వెల్. దే ల్యాండెడ్ విత్ 12 LPA 8 LPA విత్ ఆల్మోస్ట్ 2013 పాస్ అవుట్ వాళ్ళు 14 పాస్ అవుట్ వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే సార్. అసలు మనకు డైనమిక్స్ 365 అకౌంట్ తీసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ ఉండాలండి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉండాలి. డెబిట్ కార్డ్ ఆల్సో ఫైన్. ఓకే, అంటే ఎన్ని మంత్స్ ఇస్తారండి ఫ్రీగా? మీకు 5 months వరకు రన్ చేసుకోవచ్చు అండి. 5 to 6 months. ఓకే, అంటే ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. అవును. మంత్లీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ క్లాస్లో చెప్తారండి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి? అవునండి, మీకు టెక్నికల్ టీమ్ కనెక్ట్ అయ్యి మీకు ట్రయల్ చేయడం క్రియేట్ చేపిస్తారు. మీకు ఏమైనా ఛాలెంజ్ ఉంటే ఆ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ కూడా మీకు వస్తుంది. ఓకే ఓకే సార్. సార్, ఎస్ అండి. ఫంక్షనల్ కన్సల్టెంట్కి టెక్నికల్ కన్సల్టెంట్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో ఇక్కడ మీకు ఈ షీట్ ఉంది కదా, మీకు ఒక షీట్ ఇచ్చాను కదా. షీట్లో ఇక్కడ మీకు జాబ్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ మీకు మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. క్లాస్ రికార్డింగ్స్, ఇంపార్టెంట్ లింక్స్లో ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు ఒకసారి గో త్రూ అవ్వండి, మీకు అర్థమవుతాయి. ఇక్కడ నేను చార్ట్లో ఇస్తాను, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 15 minutes. అంటే ఇప్పుడు ఈ ఎంటిటీ క్రియేషన్, ఫార్మ్స్, ఫీల్డ్స్ వాళ్ళు కూడా చేస్తారా సార్? అప్పుడు టెక్నికల్ కన్సల్టెంట్కి స్పెసిఫిక్ రోల్ ఏంటని? టెక్నికల్ కన్సల్టెంట్ వాళ్ళు యాక్చువల్గా హై లెవెల్లో చెప్పాలి అంటే ఈ సిఆర్ఎం సెటప్ ఇప్పుడు మన ఎంటిటీ క్రియేషన్ కస్టమైజ్ చేసాం కదా, ఈ కస్టమైజ్ చేసే పార్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ చేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళ జాబ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీని, నాకు సిస్టమ్ సెటప్ చేయాలని అడిగాను ఒక కంపెనీని, సాఫ్ట్వేర్ కంపెనీని. వాళ్ళు ఫస్ట్
నా రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. నా రిక్వైర్మెంట్స్ తీసుకోవడానికి ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్షాప్స్ కండక్ట్ చేసి, నా సిస్టమ్ యొక్క అండర్‌స్టాండింగ్, నా బిజినెస్ రిక్వైర్మెంట్స్ అవన్నీ గ్యాదర్ చేసుకొని, ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళు ఒక ఫంక్షనల్ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి, వర్క్షాప్స్ కండక్ట్ చేసి, అండ్ టెక్నికల్ టీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ యెస్ అండి. కోపైలట్ స్టూడియో డెవలపర్ కూడా అప్లై చేసుకోవచ్చా? ఆ కోపైలట్ స్టూడియోకి సంబంధించిన ఫీచర్స్ మనం కొన్ని డిస్కస్ చేస్తాము. బట్ కోపైలట్ స్టూడియోకి సంబంధించిన కొన్ని ఉంటవి జాబ్ డిస్క్రిప్షన్‌లో. అవి మనకి రిలేటెడ్‌గా ఉంటే అప్లై చేసుకోవచ్చు. సీఆర్ఎం రిలేటెడ్. మనకి రిలేటెడ్ గా ఉంది నౌకరీలో, లైక్ జెన్సార్ కంపెనీ. యాహ్! సీఆర్ఎం రిలేటెడ్‌గా ఉంటే అప్లై చేసుకోవచ్చండి. సో, ఎనీబడీ హావ్ ఎనీ మోర్ డౌట్స్? పవర్ మరి ఇప్పుడు ఆటోమేట్ అవన్నీ కూడా చెప్తారా అండి? పవర్ ఆటోమేట్, క్యాన్వాస్ యెస్. యాప్, యెస్ మోడల్ అండి. డ్రివెన్. యెస్ అండి. ఇక్కడ మనకున్నది. సో, యూ కెన్ గో త్రూ ద కోర్స్ ఇండెక్స్ వాట్ ఆర్ ఆల్ థింగ్స్ వి ఆర్ కవరింగ్. సార్ షేర్ పాయింట్ ఏం చెప్పారండి, చెప్తారా? షేర్‌పాయింట్ మనకి షేర్‌పాయింట్ యూజ్ చేయము. బట్ మీకు ఇంటిగ్రేషన్ స్టెప్స్ విల్ డిస్కస్. షేర్‌పాయింట్ ఇంటిగ్రేషన్ స్టెప్స్. Hello, యెస్ అండి. my name is Ravi, sir. Actually, I'm already an experienced guy in software industry, but I ఓకే. need support in integration side. Actually, we have a requirement to integrate Salesforce with the MS Dynamics for the data migration purpose. సో, కెన్ యూ కాల్ us separately? We'll discuss. Yeah, sure. Can you please post your number? I'll call Yeah, you. here. I'll contact you. So, I do have my number on the website here. If you see my screen, so you can call us this number after the session. Yeah, sure. I'll reach out. So, So anybody? regarding the C# and Java, so as we are from non-coding background, so I mean, Yeah, how it so will be. 1 minute అండి. సో, సేల్స్ ఫోర్స్ నుంచి సీఆర్ఎంకి మైగ్రేట్ అవుతున్నారన్నారు కదండీ! రవి గారు. Yes, yes. ఓకే. సో, సేల్స్ ఫోర్స్ ఆల్సో సీఆర్ఎంఏ సార్? Both are CRM applications. Okay, okay, fine. So, what is the reason like CRM having the more features for that they are migrating or? Yes, actually, for small scale and medium scale industries are now looking for MS Dynamics. Yeah. But I'm not sure exactly what's their current requirement. But I heard that some of the applications are moving to MS Dynamics Correct. from Yeah. other. So, you also like had a conversation previously. Sibyl CRM and Oracle CRM, they also migrating their applications to Dynamics CRM. So that kind of importance and benefits are there with the Dynamics CRM. Yeah. Okay. Fine. Thanks, Yeah. Andy. Actually, సార్ we'll మైగ్రేషన్స్ discuss కూడా later on. చెప్తారండి? Yeah. Yes, Andy. మైగ్రేషన్స్. Yeah. ఓకే. అశోక్ గారు, ఈ కోర్స్ లో మనము ఇంటిగ్రేషన్ థర్డ్ పార్టీ అప్లికేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ కూడా చేస్తారండి? ఓన్లీ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ కాకుండా వేరే అప్లికేషన్స్ కూడా Yeah. Integration చేస్తాం. ఓకే. సరే C# and Java అన్నారు కదా. So as we are from non-coding background, so at what point of time it will be started, like after a few classes or from the earlier stages? After like 30 to 40 classes, it will start. But actually, so not a JavaScript. Java is a big subject. Java అనేది పెద్ద సబ్జెక్ట్. అది జావా యూజ్ చేయం మనం ఎక్కడ కూడా. జావా స్క్రిప్ట్ అనేది సింపుల్ స్క్రిప్టింగ్ టెక్నాలజీ. మీకు అది ఈజీ మేనర్లోనే ఉంటుంది. నో నీడ్ టు వరీ. Okay. జావా స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్, జావా ఈజ్ డిఫరెంట్. Okay. సో పీసీఎఫ్ దీంట్లో చెప్తారండి? అజ్యూర్ యూస్ చేస్తాం, అజ్యూర్ క్లౌడ్ యూస్ చేస్తారు సార్ దీంట్లో? అజూర్ రిలేటెడ్ మీకు ఉంటవి, బట్ మన కోర్స్లో డిస్కస్ చేయము. అది లైక్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్ది ఆ స్కిల్ సెట్. ఇప్పుడు బట్ నాకు హై లెవెల్ 5.2 years ఆఫ్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ నీడ్ టు షిఫ్ట్ ఇన్ టు దిస్ డొమైన్. సో నేను రెజ్యూమ్ పెట్టి ట్రై చేస్తా అంటే జేడీస్ అన్ని కొంత, ఐ మీన్ సమ్ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆర్ ఆర్కిటెక్ట్ ఆర్ లీడ్, జేడీలో కూడా అజ్యూర్ కానీ పీసీఎఫ్స్ కానీ, సో
ప్లగ్ఇన్స్, ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్స్, కస్టమైజేషన్స్, ఈ జేడీలు ఇవన్నీ ఎక్కువ. సో ఈ కోర్స్ ద్వారా ఎంతవరకు యూజ్ అవుతుంది మనకి? సో మీకు అప్ యాక్చువల్గా టు ఏంటి 5 అంటే years. మీకు యాక్చువల్గా జేడీస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇంతమంది మనం నౌకరీలో చూసాం కదా. లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇక్కడ మనకి ఈ నౌకరీలో మనం చూసామనుకోండి, మనకి జేడీ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ రేంజ్ ఏముంది మనకి 1 to 6 years ఉంది కదా. సో 1 year పర్సన్కి 6 years పర్సన్స్కి సేమ్ స్కిల్ సెట్ ఉండొద్దు కదా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 1 to 6 years క్యాండిడేట్ ఆల్సో ఫైన్. ఇవన్నీ వాళ్ళకి వచ్చుంటే అడ్వాంటేజ్. వీటిలో కొన్ని రాకపోయినా ఇట్స్ ఓకే, దే విల్ యాక్సెప్ట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ రేంజ్. ఇవన్నీ వచ్చి ఉండాలని ఏం లేదు జేడీలో ఇచ్చినవన్నీ. సో But దట్స్ ద some వన్ థింగ్. says 5 to 10 years range they will show. యా, సో మీ కేసులో టోటల్ 5 పెట్టుకొని రిలవెంట్ 3 పెట్టుకొని ట్రై చేసుకోవాలి. బట్ మన కోర్సులో అవన్నీ కవర్ అవుతాయి. ఓన్లీ అజూర్ రిలేటెడ్ ఒకటి కవర్ అవుతాయి, మిగతా అవన్నీ కవర్ అవుతాయి. యూ నో నీడ్ టు వరీ. పీసీఎఫ్ విత్ రియాక్ట్ చెప్తారండి. పీసీఎఫ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్ మనం యూజ్ చేస్తాం, కస్టమ్ ఇంప్లిమెంటేషన్ మనం డిస్కస్ చేయం. ఓకే. అంటే ఈ మధ్య జేడీస్ లో అది కూడా బాగా అడుగుతున్నారంట. అదే అండి, ఇప్పుడు ఇప్పుడు సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను మీకు ఇక్కడ. అదే 5 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రేంజ్, ఆ ఎక్స్పీరియన్స్ రేంజ్ ఉంటుంది అక్కడ. బట్ జేడీ అనేది కామన్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ రేంజ్లో 6 years వాళ్ళకి అవి అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ బిలో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మనకు కొన్ని తెలియకపోయినా ఇట్స్ ఓకే, యాక్సెప్టెడ్. ఓకే. మేము టాస్క్ చేస్తే అది సబ్మిషన్ ఎలా, లైక్ టాస్క్ ని మేము అది ఎక్స్పోర్ట్ మీకు ఒక చేసుకోవాలి? మీకు అది ఒక ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది. కోర్స్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎలా సబ్మిట్ చేయాలి, ఇంటర్నల్ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అవంతా మీకు ఒక డెమో ఇస్తాను ఆఫ్టర్ ద ఎన్రోల్మెంట్. మీకంటే ఇప్పుడు మీరు ఒక ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేసుకుంటారు కదా. ఆ ఆల్రెడీ ట్రయల్ సిఆర్ఎం అయిపోయింది సార్, ఆ ట్రయల్ సిఆర్ఎం క్రెడెన్షియల్స్ మీరు ఎన్రోల్ చేసుకున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ చేసుకున్నాం సార్. మీకు వెల్కమ్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో ఒకటి పంపించాను కదా వాట్సాప్లో. దాంట్లో ఓన్లీ అది మీరు చేసుకోవాలని చెప్పారు సార్ అది, కానీ సబ్మిషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరు టెక్నికల్ టీమ్కి పింగ్ చేయండి, వాళ్ళు కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. మీకు డౌట్ సెషన్స్ ఒక టీమ్ నెంబర్ ఇచ్చాను కదా గ్రూప్లో, ఆ నెంబర్కి పింగ్ చేయండి. ఓకే. లేదు అంటే ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఆ ప్రాసెస్ అసైన్మెంట్ సబ్మిషన్ ప్రాసెస్ ఉన్నది. సో లైక్ ఎక్సెల్లో నేను టాస్క్ చూసాను, అంటే లైక్ స్టెప్స్ ఉన్నాయి కొన్ని చేయమని. ఆ, అది మనం చేస్తాం, కానీ అది మనం అక్కడ పవర్ యాప్స్లో చేసింది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలా అని. ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ట్రయల్ సిఆర్ఎం ఉంది కదా, ఆ క్రెడెన్షియల్స్ మా సిస్టంలో సబ్మిట్ చేయాలి. డైరెక్ట్గా టీమ్ ఆ క్రెడెన్షియల్స్ మీ సిస్టంలోకి లాగిన్ అయ్యి వ్యాలిడేట్ చేస్తారు. సో బెటర్ మీరు మండే రోజు టీమ్తో పింగ్ చేయండి, మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఓకే. Sir, most of them are preferring techno-functional consultants, either both into development and sales. Most of the companies are preferring techno-functional consultants, where they are preferring developers come into sales and finance. So most of the companies means how many you check in the figures. Let's say you checked for the 10 companies. Out of 10, ఎన్ని మీకు కనిపించాయి టెక్నికల్ ఫంక్షనల్? At least 3 or 4. They're preferring both client side. I mean, అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని మనం డెవలప్మెంట్ చేసుకొని. సో మోస్ట్ ఆఫ్ ద అది జేడీస్ మనకి టెక్నికల్ ఫంక్షనల్ అంటాము. ఒక టెక్నికల్ పర్సన్కి ఫంక్షనల్ జాబ్ చేయటం ఇట్స్ అ ఈజీ థింగ్. టెక్నికల్గా మీకు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, ఫంక్షనల్ జాబ్ ఈజీగానే ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకోవటం. బట్ మీకు ఇక్కడ ఈ కేసులో ఇప్పుడు 10కి 3 ఉన్నాయి కదా, 3 అనేది 30%. మీరు 70% ఎక్కువ టెక్నికలే ఉన్నాయన్నారు. అప్పుడు మీరు పాజిటివ్ మీద ఎక్కువ ఉండాలి కానీ నెగిటివ్ మీద అట్రాక్ట్ అవ్వద్దు ఎప్పుడైనా సరే. సో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, లైక్ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ సంథింగ్, ఫోకస్ ఆన్ ద పాజిటివ్ ఛాన్సెస్ ఫోకస్ చేసుకోండి, కానీ నెగిటివ్ మీద ఛాన్సెస్ ఫోకస్ చేసుకొని బ్యాడ్ డెసిషన్ తీసుకోవద్దు. నాట్ ఓన్లీ హియర్, ఇన్ ద ఎనీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇది కోర్స్ 2.5 months కదా? అవునండి.
ఈ 2.5 మంత్స్‌లోనే ఓన్లీ మీరు ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తారా? ఆఫ్టర్ దట్ ఆల్సో మీరు సపోర్ట్ ఇస్తారా? మాక్ ఇంటర్వ్యూసా అంటున్నారా? నో. రియల్ ఇంటర్వ్యూస్‌కి ఏమన్నా డౌట్స్ ఏమన్నా వస్తే లేకపోతే ఏమన్నా గైడెన్స్ కావాలితే అలా? గైడెన్స్ ఉంటుంది మీకు. మీకు మీకు గైడెన్స్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ పరంగా. నాట్ ఎవ్రీ అంటిల్ యూ గెట్ జాబ్. ఓకే. సార్ ఇది కెరియర్ గ్యాప్ వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే 2.5 మంత్స్‌ల కోర్స్ కంప్లీట్ అయితే అంత నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారా? ఐ మీన్ ఎస్ అండి. మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్లస్ అసైన్‌మెంట్స్ అన్నీ చేస్తాం కాబట్టి సో, గెయిన్ చేయొచ్చు. 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తారు. పర్ డే ఎంత టైం తీసుకోవాలి సార్? అంటే ఈ కోర్స్ బిగినింగ్ అంటే ఐయామ్ న్యూ లెర్నర్ ఫర్ దిస్ కోర్స్. అంటే ఎట్లా? సో, యావరేజ్‌గా మీకు 2 అవర్స్ అనేది ఉండాలి కంపల్సరీ డైలీ. యావరేజ్‌గా. లైక్ ఇంకా మీకు ఎక్కువ క్విక్‌గా లెర్నర్ అంటే 1 ½ అవర్ కూడా పడుతుంది. లేదు స్లో లెర్నర్ అంటే 2-3 అవర్స్. అట్లా డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ స్కిల్ సెట్. Hey, hi Ashok. యాహ్! హాయ్ అండి. అండి I'm just looking at మన course index చూస్తున్నా, but are you also going to cover any architectural concepts that as I discussed, like integration architecture or a security architecture, like application lifecycle management of this completely CRM? యాహ్! యెస్ అండి. సో, సీఆర్ఎం లైఫ్ సైకిల్, సేల్స్ లైఫ్ సైకిల్ అండ్ సెక్యూరిటీ థింగ్స్ అండ్ ఆల్సో ద ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ యూజింగ్ ద Power Automate flow we discuss. Okay, so what about this Dataverse architecture, like creating the real-time entities, something like that? Yes. We will discuss as well. All right, cool. సార్ సో, మీరు స్టార్ట్ చేశారు కదండీ ఫణి గారు ఆల్రెడీ. Yeah, చేశాను, but somehow I'm struggling with creating this trial, license, trial version. సో, అది ట్రయల్ వెర్షన్ మీరు ఇది సపోర్ట్ టీమ్‌తో ఏమైనా కనెక్ట్ అయ్యారా? యా చేశాను. వాళ్ళు ఏమో మరి నాకు నేను అంతా చేసినాక వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్ లైక్ వీఆర్ అనేబుల్ టు లాగ్ ఇన్ యూ యాజ్ ఆఫ్ రైట్ నౌ అంటుంది. ఓకే. నాకు కొంచెం ఒకసారి అన్నారు. స్క్రీన్ షాట్ ప్లస్ క్రెడెన్షియల్స్ నాకు వాట్సాప్‌లో పెట్టండి. సో, నేను చెక్ చేస్తాను. ఓకే, సరే సరే పంపిస్తాను. సార్ ఎస్ అండి. అందరికీ లైక్ సేమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా సార్ రెజ్యూమ్‌లో. అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అవ్వదా? అంటే మనకు ఒక ప్రాజెక్టు జనరిక్ వేలో డిస్కస్ చేస్తాము. జనరిక్ అంటే విచ్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ ఇన్సూరెన్స్ ఆర్ బ్యాంకింగ్. సో, మీకొచ్చిన ఇష్టం వచ్చిన డొమైన్‌కి అది పెట్టుకోవచ్చు. అలా ఒక జనరిక్ వేలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆటోమొబైల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. సో, అదొకటి మనం చేంజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. అంటే వన్ ప్రాజెక్ట్ డిఫరెంట్‌గా ఉంటుందా ప్రతి పర్సన్‌కి? హ్మ్. హ్మ్. ఓకే. అదర్ ఈస్ ద సేమ్. ఆ! అవునండి. ఓకే. కాకపోతే చిన్న వర్డింగ్ అవి చేంజ్ చేసుకొని, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకుంటే అంత క్యాచ్ ఏముంటది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. పానెల్స్ కూడా వేరే వేరే పానెల్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటారు. ఆ ఇక్కడ ఛాన్సెస్ కాన్ఫ్లిక్ట్ ఇట్స్ వెరీ 2 ప్రాజెక్ట్స్ కంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చా సార్? ఇలా 3 అలా? చేసుకోవచ్చు మీకు. బట్ వేరే చేసినా సరే వర్క్ పరంగా అదే వర్క్ ఉంటుంది. సో, 2 ఈజ్ ఇనఫ్. ఆ 2నే మీరు మళ్ళీ ఒకసారి చేస్తే అడిషనల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అవుతుందంటే ద థింగ్ ఈజ్ సేమ్ టాస్క్ రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తది, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తది అండ్ ఎప్పుడు ఎలా వర్క్ చేయాలనేది ఇంప్రూవ్ అవుతది. సో, మనం కార్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కార్ డ్రైవింగ్‌లో అండ్ న్యూ లెర్నర్ ఒక అతనున్నాడు. న్యూ లెర్నర్ డ్రైవ్ చేసినా అదే గేరు, అదే క్లచ్ అండ్ అదే యాక్సిలరేటర్. బట్ ద వే ఆఫ్ డ్రైవింగ్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ డిఫరెంట్‌గా డ్రైవ్ చేస్తాడు. అండ్ బిగినర్ డిఫరెంట్‌గా డ్రైవ్ చేస్తాడు. బట్ డ్రైవింగ్ ప్రాసెస్ సేమ్ గదా! సో, ఇక్కడ గూడా కస్టమైజేషన్స్ సీఆర్ఎం ద వే ఆఫ్ డూయింగ్ ఈజ్ సేమ్. బట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు ఇంప్రూవ్ అవుతారు. ఫాస్ట్‌గా చేస్తారు. అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అవాయిడ్ చేస్తారు. సో, ఆ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ టాస్క్‌ని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు. So, anybody have any more doubts?
Yeah, if not, let's wind up for today. So if you have any personal doubts, you can ping on this number and you పవర్ can పేజెస్ కూడా డిస్కస్ చేస్తాం సార్ ఈ కోర్సులో పవర్ పేజెస్. yeah, పవర్ పేజెస్, పవర్ పోర్టల్స్ రెండు సేమే. ఎస్ వి డిస్కస్. మనం డిస్కస్ చేస్తాం పవర్ పేజెస్ కూడా. అంటే మీకు ఆఫ్లైన్ ఏమి మీది? మనకు ఆఫ్లైన్ ఏం లేదండి, ఇది ఆన్లైన్లోనే వర్చువల్గానే. సో మనకి యూట్యూబ్ ఛానల్లో మన స్టూడెంట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ బై ఎండ్ ఆఫ్ కోర్స్ మీరు బిల్డ్ చేయగలుగుతారు. సో ఆ ప్రాజెక్ట్ మీరు చూడొచ్చు. ఈ జస్ట్ సర్చ్ విత్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్. ఇది మన స్టూడెంట్ చేసిన ప్రాజెక్టు. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఏంటి, మనం ఏదో బిల్డ్ చేస్తాం బై ఎండ్ ఆఫ్ కోర్సు. కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ సింపుల్ ప్రాజెక్ట్. సిఆర్ఎం సారీ సిహాష్ మీద కొంచెం బేసిక్గా చెప్తారా లేకపోతే అడ్వాన్స్ అని వెళ్తారా? అడ్వాన్స్ వెళ్తుందండి, బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ సి షార్ప్ అండ్ జావా స్క్రిప్ట్లో. నో నీడ్ టు వరీ. అంటే లాస్ట్లో కొన్ని ఏ టూల్స్ యూస్ చేసుకొని టిప్స్ ఇస్తాను. మీకు 90% 90-95% కోడ్ అనేది ఏ టూలే రాసేస్తుంది. ఆ 5% మనం కరెక్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. అది మనం కోర్స్లో నేర్చుకుంటాం. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఆల్రెడీ మీ దగ్గర కోర్స్ చేశాడు సార్. సో అతను యూఎస్లో జాబ్ చేస్తాడు. అతను ప్రాజెక్ట్స్ చేయలేదు లాస్ట్లో అవి ఎండ్. సో అతనికి మొత్తం ఇప్పుడు సి షార్పే ఉందని చెప్తాను. కోడింగే ఎక్కువ. యా ప్రాజెక్ట్ చేయాలండి. ప్రాజెక్ట్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది ఏదైనా. లైక్ ఐ మెన్షన్డ్, మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ థియరిటికల్. సో ఇప్పుడు తను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేస్తుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం సి షార్పే ఉంది దాంట్లో అని చెప్తాను. సో మీకు సి షార్ప్ లెవెల్లో నో నీడ్ టు వరీ, మనకు అంతా కవర్ అవుతాయి. అండ్ కొన్ని ఏ రిలేటెడ్ టిప్స్ కూడా ఇస్తాను. అండ్ కొన్ని కామన్ కోడ్స్ కూడా మీకు కోర్స్లో దొరుకుతుంది. ఆ కామన్ కోడ్ యూస్ చేసుకొని కూడా ఆ కామన్ కోడ్ రిలేటెడ్గానే మీకు టాస్క్లు వస్తాయి. అవి రిఫరెన్స్ కింద తీసుకొని కూడా వర్క్ మేనేజ్ చేసుకోవచ్చు. సి షార్ప్ సిమిలర్ టు C++ ఉంటుందా? లేదు అది డిఫరెంట్ అండి. ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటుందా దీనికి? మీకు 30% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవి, ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్. రిమైనింగ్ 70% హైబ్రిడ్ మోడ్ ఉన్నవి. మంత్లీ 6 times ఆర్ వీక్లీ 2 times, డిపెండ్స్ ఆన్ కంపెనీ నామ్స్. హాయ్ అశోక్. యా హాయ్ అండి. సో ఈ సెషన్స్ డైలీ సెషన్స్ రికార్డింగ్స్ ఉంటుందా లేదు సెషన్ జాయిన్ అవ్వాలను ఇన్ కేస్ వన్ డే మిస్ అయిందంటే? మీకు డైలీ రికార్డింగ్స్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డింగ్ రెండు ఉంటాయి. మీకు లైవ్లో ఎక్కడైనా మిస్ అయితే రికార్డింగ్స్ తర్వాత గో త్రూ అవ్వచ్చు. ఓకే. Hi Ashok. యా So హాయ్ అండి. along with C Sharp, on top of that, do we need to cover any framework for CRM developer? సి షార్ప్ సరిపోతుందండి. సి షార్ప్ అండ్ .NET ఇప్పుడంతా లో కోడింగ్ ప్లాట్ఫామ్ కింద టార్గెట్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. Okay. సో మీకు ఇన్ Only కేస్ C న్యూ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ సి షార్ప్ కూడా మినిమలే. మీకు 90% వితౌట్ కోడింగే ఉంటుంది, 10% కోడింగ్ ఉంటుంది. Got it. Thank you. Andy. Yeah, fine. So let's wind up for today. If you have any doubts, you can call us. And the enrollments are started. సో మీరు ఎన్రోల్ చేసుకుంటే టీమ్ మీకు కనెక్ట్ అయ్యి సిస్టమ్ సెటప్ చేపించి ఇస్తారు. అండ్ మీకు స్టార్టింగ్ డేస్లో సిస్టమ్ కూడా ఫెమిలియర్ అవుతారు ఈ 2 days ఈ ఫస్ట్ అసైన్మెంట్ చేస్తే. దెన్ ఫ్రమ్ వెడ్నెస్డే అన్వర్డ్స్ వీ కెన్ స్టార్ట్ ద రెగ్యులర్ క్లాసెస్. మండే ట్యూస్డే ఏం లేదండి లైవ్? మండే ట్యూస్డే లేదు. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెడ్నెస్డే. You need to set up CRM and you have to do fast assignment. Okay. Yeah, thank you so much. Let's wind up for today. Thank you, Ashok.
Thank you.